హాయ్ స్నిగ్ధ నాయని హాయ్ గారు. అండి. వెల్కమ్ టు సాక్షి. సో ఎలా ఉంది లైఫ్? బాగుందండి. సో ఫార్ సో గుడ్. అంటే కొంచెం డౌట్ గా చెప్తున్నారండి. అంటే అవును. లైఫ్ ఎలా ఉందంటే బాగుంది. బాగుంది ప్రస్తుతానికి అంతే. బాగుంది. సో ఇప్పుడు నేను చెప్పినట్లు హ్మ్. స్నిగ్ధ అంటే ఇప్పుడు సింగర్ అనుకోమంటారా, ఆర్టిస్ట్ అనుకోమంటారా, లేకపోతే ఇంకా అంటే లైక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు, షోస్ చేస్తున్నారు, ఏమని చెప్పుకోమంటే మీకు ఎలా నచ్చుతుంది? మేము మమ్మల్ని ఏం చెప్పుకోమంటారు, మీకు ఎలా నచ్చుతుంది? జస్ట్ ఐ వాంట్ టు బి నోన్ యాజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ మీ ప్రొఫెషన్ ఏది అంటే? నా ప్రొఫెషన్ అంటే సింగర్ అనేది నా ప్యాషన్. సింగింగ్ అనేది నా ప్యాషన్. ప్యాషన్. యా. ఎప్పుడు షోస్ వచ్చినా ఎక్కువ ఆటలోనే ఉంటుంటాను. అండ్ సింగింగ్ వల్లే నేను మ్యూజిక్ కంపోజింగ్ అది చేస్తున్నాను. అంటే చిన్నప్పటి నుంచి సింగింగ్ ఇంట్రెస్టా మీకు? సింగింగ్ యా. సింగింగ్ అనేది ఇప్పుడు గబుక్కని నేర్చుకుంటే వచ్చేది కాదు, శివుడు పెట్టేది. అంతే. సో యా, యా. ఆ సాధన వల్ల అది వేరనుకోండి. బట్ నేర్చుకోవాలన్నా సింగింగ్ రావాలన్నా సరే శివుడు అనుగ్రహం కాబట్టి అది అట్లా చిన్నప్పటి నుంచి సాగుతూనే ఉంది. సంగీతం నేర్చుకున్నారు కదా అలా? కొంచెం నేర్చుకున్నాను. బట్ యా. ఓకే. సో ఇప్పటికి కూడా సాంగ్స్ కంపోజ్ చేయడం పాడటం ఇష్టమా? సో మీ ఓన్ సాంగ్స్ మీరు కంపోజ్ చేసుకోవడం ఇష్టమా, లేకపోతే లైక్ అంటే పాడటం ఇష్టమా? అంటే ఎవరివైనా ఇప్పుడు మూవీస్ కి మ్యూజిక్ డైరెక్షన్ అనేది వేరు. వేరు. దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఓన్ సాంగ్స్ అంటే ఆ కంపోజింగ్స్ వస్తా ఉంటాయి. బట్ మామూలు పాడడంలోనే అయిపోతుంది. పాటల్లోనే ఆనందం సరిపోతుంది. యా, యా, యా. ఓకే సూపర్. ఈవెంట్స్ కి అది వెళ్తుంటాం కదా. Oh. సో ఐ సింగ్ అండ్ లైవ్ ఎంటర్టైన్మెంట్. రైట్. అండ్ మరి స్నిగ్ధ నయని గారు ఫస్ట్ స్నిగ్ధ అంటే చాలా చాలా స్నిగ్ధ నయని వద్దంటాను, చిన్నగా క్యూట్ గా స్నిగ్ధ అని పిలుద్దాం. ఓకే స్నిగ్ధ గారు అంటే స్నిగ్ధ నయని చిన్నప్పుడు నేను చెప్పేది. సో చిన్నప్పుడు ఎందుకు మరి అంటే ఏ స్టేజ్ లో మీకు ఆర్టిస్ట్ అవ్వాలని కావచ్చు, సింగింగ్ అవ్వాలని అంటే సింగర్ అవ్వాలని అండ్ ఏదో ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని ఒక కోరిక అని చెప్పారు. మరి ఇన్ని మల్టిపుల్ ఎందుకు ఉన్నాయి అప్పుడు మీకు? ఆర్టిస్ట్ అవ్వాలని కానీ సింగర్ అవ్వాలని కానీ నేను అనుకోలేదు. అనుకోలేదా? అనుకోకుండా జరిగిపోయిందా? అనుకోలేదు. బట్ యా, స్కూల్ డేస్ నుంచి ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ కాంపిటీషన్స్ అండ్ విన్ అయ్యేవాళ్ళం యాక్చువల్లీ. ఇది గేమ్స్ లేదు, సింగింగ్. సింగింగ్ లో కూడా సింగింగ్ అది ఉండేది. కాలేజ్ స్టేజెస్ లోకి వచ్చాక మా లెక్చరర్ పామ్లా థామస్ అని, షీ ఎంకరేజ్డ్ మీ ఇన్ వన్ యాక్ట్ ప్లేస్, స్కిట్, మైమ్ అలాంటి వాటిల్లో ఎంకరేజ్ చేశారు. అండ్ వి ఎక్సెల్డ్ ఇన్ దాట్. అది నాకు ఆ స్టేజ్ ఫియర్ అనేది ఉంది కాబట్టి ఎప్పుడు ఉండేది. స్టేజ్ ఫియర్ ఉందా? స్టేజ్ మీద యాక్ట్ చేయాలంటే డైలాగ్ మర్చిపోతాననే భయం, స్టేజ్ ఫియర్ ఇవన్నీ ఉంటాయి. అంటే పాటలు పాడేశారు అప్పటికైనా స్టేజ్ ఫియర్ ఉంటది. స్టేజ్ ఎక్కగానే ఒక షివరింగ్ వచ్చేస్తది. ఒక 2-3 minutes దాకా ఉంటది. అరే అందరిని భయపెడతారు అనుకుంటే మీరు అది అది రైట్. తర్వాత ఈజీ వచ్చేస్తుంది కానీ ఫస్ట్ స్టేజ్ ఫియర్ అయితే ఉంటది. ఓకే సూపర్. అంటే ఏ ఏజ్ లో మరి యాక్టర్స్ కానీ సింగింగ్ వైపు కానీ వెళ్ళాలనిపించింది మీకు? ఏజ్ లో అనిపించలేదు. తర్వాత అలా తీసుకొచ్చారండి, పట్టుకొని బలవంతంగా తోసేసారా? బలవంతంగా ఏం తీసుకెళ్ళదు కానీ తీసుకొచ్చారు అంతే. అవునా? సో ఎవరు దానికి బీజం వేసింది? మన నందిని రెడ్డి గారు, దాము అంకుల్ అండ్ నందిని రెడ్డి. వినగానే ఏమనుకున్నారు? అమ్మ నేను ఆర్టిస్టా? ఫస్ట్ వినగానే కంటే అన్ని ఇంటర్వ్యూలో చెప్పినట్టే ఇప్పుడు, ఎందుకంటే అది నిజం కాబట్టి అన్నిట్లోనే చెప్పాల్సింది అదే కాబట్టి. ఎప్పుడైతే నందిరెడ్డిని చూసానో ఎవరబ్బా మనలాగే అలా అనుకున్నాను. ఆ ఆఫీస్ అట్మాస్ఫియర్ కూడా అంత బాగుండింది. నాని, నిత్య వీళ్ళందరూ కూడా చాలా ఫ్రీగా ఉండడం. అక్కడ మాట్లాడి ఇలాగ యాక్టింగ్ అంటేనే ఫస్ట్ నాకు ఫ్యూజ్ ఎగిరిపోయిందమ్మా, మనం యాక్టింగ్ చేయాలి, మనకు వస్తుందో రాదో ఏంటో. కానీ అప్పటికే ఒక్కరే మన ఈటీవీ ఇది ఒక్కరే చేశాను. అండ్ ఒక్కరే లిటిల్ స్టార్స్ కి యాంకరింగ్ చేశాను కాబట్టి ఓకే. కెమెరా అనేది మరి అంత ఎక్కువ భయం లేదు కాబట్టి ఓకే. కానీ నాకు యాక్టింగ్ రాదు, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పా. నిజంగానే అదే నిజము. నిజంగా రాదు. అక్కడ కూడా నాకు మొత్తం షార్ట్ అంతా అయిపోయి క్యాజువల్ డిస్కషన్ నాకు నానికి మధ్యలో. రైట్ రైట్. కోర్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది మీ క్యారెక్టర్ సీన్ కాఫీ షాప్ సీన్ ఏదైతే మీ అబ్బాయిలు అంటావేంటి ఇక్కడ నాకు నీకు తప్ప ఇంకెవరు తెలియదు ఆ సీన్ ఫస్ట్ అన్నమాట. అక్కడ కూర్చుని అంతకు ముందే నాని ఆఫీస్ లో కలవడం అది జరిగింది కాబట్టి తను కూడా చాలా ఫుల్ ఈజ్ తో ఉన్నాడు. ఐ మీన్ తన నాని గురించి తెలిసింది. సో నానితో అట్లాగా ఫస్ట్ షాట్ అది అవ్వడం వల్ల ఇంకా హేమంత్ వీళ్ళందరూ ఉంటే నిజంగానే అప్పటి వరకు వాళ్ళు కెమెరా వర్క్ ఇదంతా చేసుకుంటున్నప్పుడు అంతా మేము కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం. ఈజీ వచ్చేసింది ఆ ఫ్లో లో. అప్పటికి కూడా నాకు టెన్షన్ వల్ల వాళ్ళ మొబైల్ మీద అలా పెట్టుకున్నాను అనమాట డైలాగ్, ఏమైనా మర్చిపోతానేమో అని. కానీ అలా ఫ్లో లో మాట్లాడుకుంటుంటే వచ్చేసింది.
ఒకసారి అలా చెప్పేసుకున్నాం, షార్ట్ ఓకే అన్నారు. ఓకే, ఇంతకీ కెమెరా ఎక్కడ ఉందబ్బా అని ఎతికాను. ఓకే. సో అలాగా జరిగిపోయింది. సో, Natural ఓకే, star ఇదేనా? నానితో. అంటే ఏం యాక్ట్ చేయక్కర్లేదు అనమాట అనుకున్నాను అన్నమాట. న్యాచురల్ స్టార్ నానితో న్యాచురల్ గా సింగిల్ లో అంతే. అయిపోగొట్టేశారు. అదే కదా, అంటే లైక్ మేము బయట స్నిగ్ధాన్ని ఎలా చూస్తామో, ఒక స్టేజ్ షోకి వచ్చినప్పుడు, ఒక సింగర్ గా వచ్చినప్పుడు, లేదా లైక్ ఒక షోకి వచ్చినప్పుడు ఎలా చూస్తామో, మీ మూవీలో కూడా ఆల్మోస్ట్ సేమ్ టైప్ ఆఫ్ ఉంటుంది. అంటే అలా చూస్ చేసుకుంటారా, లేకపోతే లైక్ వేరే చేయడానికి ఇష్టపడరా? ఎందుకు? అలాంటివి ఇచ్చారు. మన నేను వాళ్ళు అందరూ ఎప్పుడు- అలాంటి యా, యా, యా. అవునా? అలాంటివి ఇచ్చారు. అంటే ఒక లైక్ ఒక ఫ్రెండ్ అండ్ చిన్న చిన్న పంచులు వేసి ఫన్ చేసే ఫ్రెండ్ క్యారెక్టర్ అవ్వచ్చు, లేదా లైక్ ఇట్స్ సిస్టర్ క్యారెక్టర్ అవ్వచ్చు. అంటే యా, టైమింగ్ ఉన్న, ఫ్రాంక్ గా చెప్పాలంటే టైమింగ్ ఇస్ అన్ ఇంగ్లీష్ వర్డ్. నోటి దోలు ఉన్న క్యారెక్టర్ కి కొంచెం నన్ను ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. అలాగా అంటే బయటకు నోడుదు లెక్క. అందుకనే యాక్టింగ్ అవసరం లేదన్నమాట. ఓ, నాచురల్ గా ఉన్నది కాబట్టి వచ్చేసిందా? సో బయట కూడా ఇంతేనా మీరు? ఏంటండి, బయట కూడా ఇంతేనా? ఇప్పుడు బయటే కదా ఇది. ఐ ఓ, మీన్ నాట్ ఇన్ ఇంటర్వ్యూ, అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా కాదు, బిహైండ్ ద అదే, కెమెరా. అలా ఏం ఉండదండి. నాకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, బిహైండ్ ద కెమెరా అనేది తేడా ఏం ఉండదు. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈవెంట్స్ కది వెళ్తుంటాం, లేకపోతే బయట షాపింగ్ గానీ రెస్టారెంట్స్ కానీ వెళ్ళినప్పుడు ఎవరన్నా సెల్ఫీస్ కది వస్తుంటారు కదా, మనం మేకప్ వేసుకోకుండా ఇలాగే బయట కూడా ఉంటాం. ఎవరన్నా కళ్ళు మూసుకుని ఉన్నా సరే నా గొంతు వినగానే గుర్తుపెట్టేస్తారు పాపం. అవునవును. సో అందుకని అడుగుతారన్నమాట, మీరు సినిమాలోను బయట ఎలాగే ఉన్నారంటే, అక్కడ నేను ఇక్కడ నేనే కదండి, ఎలా ఉండకపోతే ఇంక ఎలా ఉండాలి అని అడుగుతాను. అయ్యో, పాపం వాళ్ళకి మళ్ళీ పంచులు మిమ్మల్ని అడిగినందుకు. పంచనేం కాదు, నిజం. ఇట్స్ లైక్ సింపుల్ థింగ్. Yeah. సో ఫైన్. ఏంటి మరి టామ్ బాయ్ ఎందుకు, అసలు టామ్ బాయ్ లాగే ఉండాలని ఎందుకు ఫిక్స్ అయిపోయారు? ఫిక్స్ అవ్వలేదండి, కన్వీనియంట్ అండి. కన్వీనియంట్. మేకప్ వేసుకోవాలి, తయారవ్వాలి, ఇది పెట్టుకోవాలా, పిన్నీసులు పెట్టుకోవాలి, బొక్క భుషణం అయ్యో, అట్లా కాకుండా ఏం లేదు, సింపుల్ గా ఒక జీన్స్ ఒక షర్ట్ వేసుకోవాలి. మెయిన్ గా ఐ ప్రిఫర్ బ్లాక్ షర్ట్స్. మా అమ్మ అనేది షాపుల్లో లాగా అన్ని అలా అరలో ఎలా బ్లాక్ ఒక అర ఉంటది. అవునా? మళ్ళీ కొత్తది బ్లాక్ ఎందుకు కొన్నావురా అని తిట్టేది. అంటే ఆ మోడల్స్ లో చూడగానే బ్లాక్ చూడగానే ఇంకా అది ఎలా ఉన్నా బ్లాక్ అంటే లక్కీగా ఈ రోజు బ్లూ వేసుకొచ్చారు. ఇవాళ ఎందుకో అలాగా బ్లూ అలా వేసుకోవాలి. అయింది. ఓకే, పోనీలేండి, అది కూడా బ్లాక్ లాగే ఉంది, అందుకే ఫ్రెండ్స్ దొబ్బుతున్నారు. ప్రతి దేనికి దీనికి తేడా తెలియట్లేదు, అది మొన్నటిదా ఇవాళ తెలియట్లేదు, కొంచెం షర్ట్ రంగులు మార్చని నా ఫ్రెండ్ తిట్టడం వల్ల. పోనీలే, మార్పు వచ్చింది మొత్తానికి ఫ్రెండ్ గారు మీ వల్ల. పాపం మమ్మీ గారు ఎంత ఎంత చెప్పినా వినట్లేదుగా. మీరు వింటారా అసలు మమ్మీ డాడీ మాట? డాడీ మాట వింటాను, మమ్మీ మాట కల్లో వింటుంటాను. అయ్యో పాపం, ఆవిడ కల్లోనా మీ కల్లోనా? అది కూడా కల్లో, ఎందుకంటే ఆవిడ చనిపోయారు అందుకని. ఓ సో సారీ అండి, అందుకనే కల్లో వింటుంటాను. సో సారీ, ఐ డోంట్ నో. బట్ ఎనీవే, చిన్నప్పటి నుంచి కూడా అంతేనా? చిన్నప్పటి నుంచి అంటే ఫ్రీడమ్ ఇచ్చేసారా? అంటే లైక్ మీ ఇష్టం వచ్చింది చదువుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని. ఫ్రీడమ్ ఇచ్చేసారు. దేవర్ నెవర్ లైక్ ఫోర్సింగ్ గా ఎప్పుడు లేరు. మా మమ్మీ ఏమన్నా మంచి డిజైన్ చేసి గౌన్ ఏమన్నా వేయించాలంటే నాకు ఒక బిస్కెట్, ఫోటోల కోసం జీన్స్ కొని పెడితే కాదు వేసుకునే వాళ్ళ. అది చిన్నప్పటి నుంచి కూడానా? ఈవెన్ సెకండ్ ఎక్కువ ప్రిఫర్ చేయడం షార్ట్స్ అండ్ టీషర్ట్స్ అలా ప్రిఫర్ చేస్తుండే. ప్యాంట్ షర్ట్స్ నాకు ఇష్టము, బట్ వేసుకుంటుండే చిన్నప్పుడు. కాలేజ్ దాకా కూడా డ్రెస్ కాలేజ్ లో కూడా అయ్యి వేసుకున్నాను, ఇవి వేసుకున్నాను. అంతేనా? బట్ కానీ ప్రిఫర్ అయితే మీరు ఇది చేస్తారు. బట్ హెయిర్ కట్ అండ్ అంటే జనరల్ గా ఇప్పుడు కూడా ఆ షర్ట్స్ ప్యాంట్స్ అందరం వేసుకుంటాం, ఈవెన్ నేను కూడా వేసుకుంటాను. బట్ ద థింగ్ ఈజ్, మీరు మెయింటెనెన్స్ కూడా టోటలీ కంప్లీట్, వాచెస్ అవ్వచ్చు. అయ్యో, ఇప్పుడు వాచ్ అలా ఏం లేదండి, మీ వాచ్ నా వాచ్ బట్ ఆ పోగు, చెవి పోగు, లైక్ అంటే దట్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, ఆ లుక్ అవ్వచ్చు వెంటనే. ఇలా నాకు గోల్డ్ ఎక్కువ పెట్టుకోవడం ఇష్టం ఉండదు అన్నమాట. అందుకే మెటల్. అదే చెప్పాం, అబ్బాయిలకు అలాంటి నచ్చితే. అంటే కావాలని ఒకటి పెట్టుకోలేదు, ఇది మొన్న ఇప్పుడు బాత్రూమ్ లో పడిపోయి మర్చిపోయాను. అలా చూసారా, మీరు ఎలా పెట్టుకున్నా ఫ్యాషన్ అయిపోయింది. అవును కదా. యాక్చువల్లీ మీరు ఇప్పుడు అంటుంటే గుర్తొచ్చింది. అవునా? నాకు మతిమరుపు బాగా ఎక్కువలేండి. బలెబెల మగాడు నన్ను చూసే తీసారు. ఓ, మిమ్మల్ని కూడా అలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో పెట్టాల్సి. భయంకరమైన మతిమరుపు. అవునా? సో ఎలాంటి మర్చిపోతుంటారు? మతిమరుపు అంటే అన్ని మర్చిపోతుంటారు. అంటే సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, అవి మర్చిపోతే పెద్ద గొడవ అయిపోద్ది. సో అలా ఏం లేదు అసలు. ఏంటది, కార్ కీస్ మర్చిపోయి కింద సెల్లార్ లోకి వెళ్ళి ఎందుకు రావట్లేదా అని, ఇది ఓ షిట్ కార్ కీస్ మర్చిపోయాను, మళ్ళీ అది అక్కడ పైకి వెళ్ళి మళ్ళీ ఓకే కార్ కీస్ అని మైండ్ లో పెట్టుకుని అయ్యో వెళ్ళి కార్ కీస్ తీసుకుని మళ్ళీ కిందకు వచ్చి బయలుదేరిపోయాక అయ్యో కార్ కీస్ కోసం వెళ్ళి మొబైల్ మర్చిపోయానా అన్న రోజు.
అంత బ్రహ్మాండమైన మతిమరుపు. సూపర్. అందుకని ఆ డైలాగ్ కి నానితో కూడా చెప్పా, వాళ్ళకి కూడా తెలుసు అనుకో నాకు మతిమరుపు ఉందని. అవునా? అంటే నెక్స్ట్ మన మతిమరుపు క్యారెక్టర్ లో ఒక సిగ్నేచర్ చూడాలి. నా మతిమరుపు వల్ల ఏంటి సెట్ లో కూడా తిట్టులు తిన్నాను నేను. ఎక్కడ సెట్స్? ఆహా, అది మామూలు బోణి కాదు, తిట్టించుకోవడం. నందిని రెడ్డి దగ్గర తిట్టించుకున్నాను. సూపర్ అండి అసలు. అంటే ఆ దానికి ఓ బేబీ దానికి నాకు చిన్న బిట్ లాగా పెట్టారు అనమాట. చూసాను చిన్నది. ఎందుకంటే కొరియన్ వర్జన్ లో బాగా ఫెమినైన్ అమ్మాయి ఉంటది. అవును. నందుబాయ్ నానా తెప్పలు పడి ఈ బిట్ మాత్రం పెట్టించారు, అడ్జస్ట్ చేశారు. అయితే ఎప్పుడు అలవాట్లేదు కదా, ఎప్పుడు మూవీలో ఎలా ఉన్న పళంగా అలా పొడుగులు లేసి వచ్చేయడం అలవాటు, షార్ట్ రెడీ అంటే అలా వెళ్ళిపోవడం అలవాటు. ఓకే. సో అందుకని ఆ రోజు సమంత, నాగశౌరి అందరు రెడీగా ఉన్నారు అక్కడ. నా షార్ట్ రెడీ అంటే విగ్ లేకుండా వచ్చాను. షార్ట్ రెడీ అంటే విగ్ లేకుండా ఎందుకు వచ్చి గో గెట్ ఇట్ రైట్ నౌ అంది. ఎక్కడుంది అది? ఇంటి దగ్గర ఉందా? పోన్లే సెట్లనే. ఊరికి 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 అర్జెంట్ గా టక 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 పెట్టించేసుకుని మేనేజ్ చేసి అమ్మ నాయన. పోన్లే సూపర్. సో అంటే మళ్ళీ ఇప్పుడు సినిమా ఒక ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ఇలా చెప్తారా నా గెటప్ ఇలాగే ఉండాలి, నా హెయిర్ కట్ ఇలాగే ఉండాలి, డ్రెస్సింగ్ ఇలాగే ఉండాలి, వేరే లేదు, ఐఎమ్ రెడీ టు అటెంప్ట్ ఇట్, బట్ లాంగ్ అది నాకు సూట్ అవ్వదు బేసిక్ గా. ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు అలా లేదు, అలా ఏమండి కళ్ళు మోసం చేయవండి మరీ అంత. అంటే నాకు మరీ అంత ఏంటది అద్దంలో చూసుకుని మురిసిపోయి ఎంత అందంగా ఉంటాను, అందంగా ఉంటాను ఇలా అలాంటి మనకి ఎప్పుడు ఉండవు. అద్దం చాలా రేర్ గా చూస్తాను. అది ఈ మధ్యన కొంచెం బరువు తగ్గే పని మీద పడ్డాను కాబట్టి కొంచెం ఎట్లా చూసుకోవడం తప్ప, ఆల్రెడీ బ్యూటిఫుల్ ఉన్నాగా ఇంకేం చూసుకుంటాం అట్లాంటిది కాదా. బట్ ఎనీవే అంటే మేకప్ వేసుకుంటారు కదా టీవీలో, అంటే లైక్ షోస్ కి వేసుకుంటారా? అసలు దేనికి వేసుకో, ఈవెన్ సినిమా కూడా వేసుకోరా? సినిమా కూడా ఎప్పుడు మేకప్ వేసుకో. సన్ స్క్రీన్ అది కూడా దమ్ము మూవీ చేసేటప్పుడు తారక్ చెప్తే అప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవడం మొదలు పెట్టాను. ఓకే. సో స్కిన్ కేర్ ఏమీ ఉండదు. సో స్కిన్ కేర్ మనం ఇలా ఇన్ని మెయింటైన్ చేస్తాం కానీ ఏమీ మెయింటైన్ చేయకపోతే అది అలా ఉంటారంటండి. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి, తోలు డిఫెక్ట్ కాదు అది, మీకు వరం అది అంతే. బట్ ఈవెన్ ఐ డోంట్ నో, అంటే సినిమాలో కంపల్సరీ కొంచెము గొప్ప వేస్తారు కదా ఆ లైటింగ్స్ కోసం. అస్సలు లేదండి. సూపర్. అబ్బా ఇప్పటిదాకా ఎప్పుడూ వేసుకోలేదు కూడా. అవునా? తిట్టేవాళ్ళు, చోటకే నాయుడు గారు తిట్టేవాళ్ళు, తెల్లతోలు వేసుకుని రిఫ్లెక్టర్ ప్యాడ్ లాగా సరిగ్గా. ఇప్పుడు నల్ల అంటే లైట్ కట్ బర్న్ అయిపోద్ది కదా, బర్న్ అయిపోద్ది. కొంచెం లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. పాపం వాళ్ళకి పని ఎక్కువ ఉంటది. తప్పదు. అంటే మేము అంటే ఇప్పుడు యాక్చువల్ గా రీసెంట్ గా వచ్చే 4 మూవీస్ ఏవైతే ఉన్నాయో అందులో రెండిట్లో నాకు టాన్ మేకప్ వేశారు. టాన్ మేకప్ అండ్ నేను ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నది గుంటూరు టాకీస్ ప్రవీణ్ సత్తారు గారు. ఓకే. సో ఆ క్యారెక్టర్ కోసం కంపల్సరీ అయిపోయిందా? ఆ క్యారెక్టర్ నేను డార్క్ గా కనిపించాలి అంటే ఓకే, మీకు డార్క్ స్కిన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు పర్టికులర్లీ మేకప్. డార్క్ స్కిన్ ఇవ్వకపోతే సూట్ అవ్వను, ఇటాలియన్ లో ఉంటాను. అంటే కొన్ని అంటే గుండు చేయించి అదేంటి ఆల్మోస్ట్ ఇంత మొత్తం చాప్ చేసేసుకుని హెయిర్, ఒరిజినల్ హెయిర్ నే చాప్ చేసేసుకున్నారా? చేసా. ఓకే. అంటే ఆ రోల్ ఛత్తీస్గఢ్ అలాంటి ఏరియాలో రౌడీ డాన్ రోల్ కాబట్టి ఆ ప్రవీణ్ నువ్వు ఎలా సూట్ అవుతావు మరి, నీ లుక్ గురించి ఏదో చెయ్యాలి అన్నారు. ఇంటికి వచ్చాను అలా ఆలోచిస్తున్నా ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడే ఈ టీవీలో ఓంకార్ సినిమా వస్తుంది, ఓంకార సైఫ్ అలీ ఖాన్. అందులో సైఫ్ అలీ ఖాన్ లుక్ చూసి ఇదేదో బాగుంది అనుకుని నీట్ గా ట్రిమ్మర్ తీసుకొని 2.5 3 పెట్టా, 2.5 3 అనుకుంటా పెట్టి మొత్తం దువ్వేసుకున్నాను. హెయిర్ స్టైలింగ్ చేయించుకొని 4 రోజులు అయింది. అయ్యో, మంచి హెయిర్ స్టైలింగ్ చేయించుకున్నా. అలాంటిది మొత్తం ఇలా దువ్వేసుకుని హెయిర్ కలర్ కూడా అలా చేసేసుకున్నాను. ఆ తర్వాత నీట్ గా మొత్తం క్లియర్ గా ఒకటే లెంత్ లో వచ్చింది. ఎలాగో ఇక్కడ స్లోప్ ఉంటది కాబట్టి ఆ స్లోప్ ఉండింది. నీట్ గా హెయిర్ కలర్ వేయించుకున్నాను. ఏంటి లైట్ బ్రౌన్ అంటే లైట్ బ్రౌన్ కూడా కాదు, కొంచెం మట్టి కలర్ లో వేయించుకున్నాను. వేయించుకుని ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా, ఆఫీస్కి వెళ్ళి జస్ట్ మేనేజర్ ని పిలిచి డేట్స్ అది తీసుకొని. కాదు ఇప్పుడు అది సెట్ కాలేదంటే ఏం చేసేవాళ్ళు అప్పుడు? అది సెట్ అవుద్దా నాకు 100% నమ్మకం ఉంది. ప్రవీణ్ కావాల్సింది కూడా అదే. అందుకనే ఇప్పటికి చాలా మంది అడుగుతుంటారు గుంటూరు టాకీస్ లో, గుంటూరు టాకీస్ చాలా మంది మెన్షన్ చేస్తారు. ఓకే, సూపర్. దట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ రోల్ అదర్ దాన్ మీ అన్నమాట.
ఓకే. ఓకే. అంటే ఒక రౌడీ మనం షర్ట్ రెగ్యులర్ గా లాగా. చూసే దానికి ఆ కలర్ వేసుకుని ఫేస్ ట్యాన్ పెట్టి ఇక్కడ ఒక టాటూ పెట్టి పాన్ నవ్వులుతూ నవ్వులుతూ అది ఎంత అయిపోయిందంటే నోరు పొక్కిపోయింది. నోట్లో కంటిన్యూస్ అంటే ఇలాగా ఆ సీన్ కూడా ఉండాలి కదా. అవును అవును చూసా. ఇలా పక్కన ఒక అతనిలో పట్టుకుంటే ఇలాగా ఉమ్మేస్తా. ఆ ఉమ్మేసే అదేంటి స్టడీ క్యామ్ షాట్ అలా అలా చేసి లోపల నవ్వులుతూ దాన్ని ఎంత ఒక 15 minutes 20 minutes అలా నవిలి కొంచెం నీళ్ళు లోపల పెట్టుకుని నవిలి ఉంటే అలా తుపుక్కని పడ్డానికి వచ్చింది అనమాట. అది కూడా టెన్షన్, ఆయన చేతి మీద ఊసేస్తానేమో మనకు అలవాట్లేదు కదా. అంతే కదా. సో పోనీలే 1-2 టేక్లోనే అయిపోయింది కాబట్టి లక్కీ అయిపోయింది అది. లక్కీ. సో సూపర్. అండ్ స్నిగ్ధ ఇప్పుడు మీరు చెప్పారు అదే లైక్ మీరు ఎలా ఉంటారో బయట అలాగే ఉండడం ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ మీరు మూవీస్ లో. అండ్ ఇప్పుడు చెప్పిన ఈ కొంచెం రౌడీ అవ్వచ్చు, డాన్ అవ్వచ్చు, బెదిరించి అవ్వచ్చు, ఏది ఎంజాయ్ చేస్తారు మోస్ట్? రెండు ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే యాక్చువల్లీ ఎంజాయ్ చేయడం అంటే రెండు ఎంజాయ్ చేస్తా. బట్ ఐ ప్రిఫర్ ద సెకండ్ వన్ యాజ్ అ ఛాలెంజ్. ఓ రైట్. ఎందుకంటే విచ్ ఇస్ నాట్ మీ రైట్. నేను అలా క్యారెక్టర్ ఉన్నాను ముందు అంటే మనకి స్వతహాగా వచ్చి ఆ నోటితోలు ఇలాంటి అలవాటు కాబట్టి ఆ క్యారెక్టర్ నేను ఉండాలి ఉండొచ్చు. ముందు అలాగే ఉంటా. ఒక మూవీలో రిజర్వ్డ్ దీని కింద చేయాల్సి వచ్చింది. దానికి కొంచెం రిజర్వ్డ్ గా సటిల్ గా నేను లైఫ్ లో అలా మాట్లాడితేనే అక్కడ నేను పర్ఫామ్ చేయగలను. రైట్. సో అండ్ ఇంకొకటి మా ప్రేక్షకులు కావచ్చు, మీకున్న అభిమానులు కావచ్చు కోరుకుంటారేమో సమ్ టైమ్స్ ఈవెన్ చుడిదార్లో కోరుకుంటారు అనగానే నాకు కొంచెం బల్బ్ వెలిగింది. మేము కూడా ఈవెన్ ఐ వాంట్ టు సీ. సో ఎందుకంటే ఎవరో ఏ చేసి పెట్టారు కదండి, మాకు ఏ ఉందండి ఒరిజినల్ వర్షన్. వద్దండి. ఇప్పుడు మీరు ఏమన్నారు, క్యారెక్టర్ కోసం ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ యూ కదా. అంటే నేను ఛాలెంజ్ కింద విచ్ ఇస్ నాట్ మీ అంటే నాకు కొంచెం ఇలాంటి ఇప్పుడు ఈ స్నిగ్ధ తెలుసు మాకు. సో ఆ టైప్ ఆఫ్ కొంచెం పద్ధతిగా ఉండే స్నిగ్ధ అవచ్చు, ఒక పద్ధతి ఐ మీన్ ఐఎమ్ సేయింగ్ అయ్యో ఇవిడతో మాట్లాడడం కష్టం అండి. చూసారా, ఒక్క టాలెంట్ ఉన్న వాళ్ళనే మేనేజ్ చేయడం కష్టం అంటే ఏంటి, సింగింగ్, ఆర్టిస్ట్, మళ్ళీ మిమిక్రీ, మళ్ళీ ఇంకా ఏంటండి, ఇంకా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిపోయారు, హోస్టింగ్ చేశారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నెక్స్ట్ ప్రొడ్యూసర్ వెళ్ళండి కాదా. సో ఇంకొకటి మళ్ళీ హోస్టింగ్ కూడా. నేను ఎంత క్లిష్ట పరిస్థితులను మీరు ఊహించుకోవాలి, అది కూడా హోస్టింగ్ చేశారు కదా. అది స్క్రిప్టెడ్, వాటెవర్ ఇట్ ఈస్ స్క్రిప్టెడ్ అయినా మధ్య మధ్యలో క్యాజువల్ గా మాట్లాడతాం. బట్ సో అన్నిటి మీద ఎలాగో ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు హోస్టల్నే రఫ్ ఆడిచ్చేస్తారు షోస్ లో. ఆ మైకుల నోట్లో ఈ మైక్ తో ఏం చేసుకోవాలో కూడా నాకు తెలియదు, ఇప్పుడు ఎలా పెట్టాలో కూడా తెలియదు. ఇక్కడే 2 జేబులు ఉంటే వెళ్ళిపోండి, చేతులు పెట్టుకొని మళ్ళీ రండి వెంటనే. మరి అమాయకులనే పదం సూట్ అయిద్దంటారా? అమాయకులేనండి, ఆడేసుకుంటుంటారు అందరూ. ఎవరు, మీరు ఆడుకుంటారు, వాళ్ళు ఆడుకుంటారు, ఫ్రెండ్స్ ఆడేసుకుంటుంటారు మిమ్మల్ని. ఇప్పుడు నమ్మాలంటే కొంచెం కష్టం. మామూలుగానే మీరు నేను మామూలుగా పంచులు కదండి, నిజాలు ఇదే. కమెడియన్లతో వచ్చిన బాధ, కమెడియన్లకి పట్టిన గతి ఇంకెవరికి పట్టకూడదండి. నిజం చెప్పినా కామెడీ అనుకుంటారండి బాబు. అయ్యో కామెడీ అనుకోవట్లేదు, బట్ స్టిల్ మేము చూసిన తర్వాత మీరేమన్నారు ఇందాక, ఈవెన్ ఒక పిక్ కోసం వచ్చిన, సెల్ఫీ కోసం వచ్చిన చిన్న పని చేస్తాను అంటున్నారు. పంచ్ కాదు, నిజం కదండి. ఓకే సరే, ఇంకా ఫ్రెండ్స్ అంటే ఇంకా మీకు ఎప్పటి నుంచో బాండింగ్ ఉంటుంటుంది కదా, సో అప్పుడు ఇంకా ఈజీ కదా వాళ్ళని ఆడుకోవడం. అనుకుంటారు, ఆడుకోవడం అది వేరే ఉంటది, కానీ నన్ను ఆడుకుంటారు, నన్ను బానే ఆడుకుంటారు. స్నిగ్ధ గారి వెనక ఈ కోణం కూడా ఉంది, అప్పుడప్పుడు అమాయకురాలుగా కూడా బిహేవ్ చేస్తుంది. అంతేనా? టూ ఇన్నోసెంట్ అబ్బా, ఏం చేస్తాం. సరే నమ్మేద్దాం కోసం చలగా. పాపం ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతారు. అయ్యో నమ్మేసామంటే ఒప్పుకోరు ఎందుకండి. సరే చూసారా, నమ్మినామంటే ఆవిడ కట్ చేసేస్తారులే కానీ ఎడిటింగ్ లో చేయరు. అయ్యో అమ్మాయి ఏం లేదు, మీరు ఏది మాట్లాడి మేము చూస్తాం. సో అయితే ఇప్పుడు చిన్నప్పుడు ఈ హెయిర్ కట్ మెయింటైన్ చేసినప్పుడు చిన్నప్పుడు లాంగ్ హెయిర్ ఉండేనా? ఎంత వరకు అంటే ఇంటర్ వరకు? ఇంటర్, డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ దాకా ఎంత నెమ్మదిగా అంచెలంచెలుగా వచ్చింది. షాక్ ఇవ్వడం ఎందుకని అంచెలంచెలుగా లేపేసా. అవునా? ఏమన్నారు అమ్మ నాన్న చూడగానే, లేదా ఫ్యామిలీ? మై మామ్ వాజ్ ఓకే విత్ క్యూట్ హెయిర్ కట్స్ అండ్ ఆల్. డాడ్ కి అట్లాగా ఇష్టం అనమాట. అందుకని చాలే ఇన్నేళ్ళు ఉంచా కదా అని లేపేసా. అయ్యో, ఇప్పుడు అదే అలవాటు. మీరు ఇప్పుడు ఎంతమంది సిబ్లింగ్స్?
మీరు ఒక్కళ్ళేనా? సింహం సింగిల్. అరే సింహం సింగిల్ గానే వస్తుంది, సింగిల్ గానే ఉంటుంది. సింగిలేనా? ఎప్పుడైనా మింగిల్ అయ్యే ఛాన్స్ ఉందా ముందు? అబ్బే లేదు. ఎందుకండి అలా? సింగిల్ లో సుఖాన్ని అనుభవించి ఇంకెన్ని రోజులు అదే ఒకటే లైఫ్ లాగా ఎంజాయ్ చేస్తారు ఒకటే లైఫ్ ని? ఎవరిని వస్తే ఆలోచిద్దాం. ఏమన్నా వస్తే అంటే ఏమన్నా అంటే ఎవరన్నా వస్తే ఆలోచిద్దాం. ఎవరన్నా వస్తే అంటే ఎలాంటి అబ్బాయి కావాలో చెప్తే మేము ట్రై చేసుకోవచ్చు అని ఎవరు ఇలా కొంచెం ఉంటారు కదా. ఎందుకులేండి భయపడతారు. అయ్యో పర్లేదండి. అలాంటి చిచి వి షుడ్ నెవర్ సీ టూ డిఫరెంట్ ఇండివిజువల్స్. ఓకే అవతల మనిషి వేరు, మనం వేరు. సో ఇలాగే ఉండాలి అనుకోకూడదు. వాళ్ళు అలాగే అనుకుంటే ఆఫ్ కోర్స్ లే, బట్ మీరు యాక్సెప్ట్ చేయాలంటే ఒక పర్టికులర్ ఉంటది. అట్లా ఏం ఉండదు. గుడ్ సోల్ ఉండాలి అంతే. ఒక మంచి మనిషి ఉంటే సరిపోతుంది. కానీ అట్లాంటి ఏమి ఇప్పుడు కష్టమేనా? అబ్బాయి కష్టం. బ్రేకప్స్ అయ్యాయి ఏమైనా? ఆలోచిస్తున్నారండి అయ్యాయి. బ్రేకప్స్ అలా అంటే లైక్ అది ఇన్ఫాచ్యుయేషన్ అనుకుందామా, లవ్ అనుకుందామా, వాట్ ఎవర్, కానీ అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం జరిగిందా? ఇంత ఆలోచిస్తున్నారంటే ఎక్కడో ఒక ఆలోచిస్తున్నాను అంతే. అంటే ఏమైనా చిన్న మార్పు అనేది ముందే చెప్పేసాను కదండి. అందుకే డిడ్ ఐ మిస్ ఎనీథింగ్ అని ఆలోచిస్తాం. ఆబ్వియస్లీ ఆలోచిస్తాం. సో డీప్ లవ్ కాకపోయినా లైక్ ఫ్రెండ్షిప్ లో బ్రేకప్స్ అయ్యి గట్టిగా ఉంటాయి. ఫ్రెండ్షిప్ లో బ్రేకప్స్ దట్ ఎఫెక్ట్స్ మోర్ యాక్చువల్లీ. మనం అనుకుంటాం కానీ లవ్ దట్స్ ఆల్ లేవా? అంత లేదంటారా? చిన్నప్పుడు వచ్చే అంటే లైక్ మీ కాలేజ్ వరకు వచ్చినాయి, చాలా వచ్చినాయి. ట్రావెల్ చేసాం కానీ అవ్వలేదు, సెట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ప్రపోజ్ చేస్తుంటారు ఎవరైనా? ఎందుకండి? అయ్యో ధైర్యం కావాలి. ఓహో అది కూడా కరెక్ట్. భయపడతారు పాపం. కొట్టేస్తారేంటి కొంప తీసి? అయ్యో అమ్మాయికి రాలండి, కొట్టరండి అలా. నాకు కోపం అంత తొందరగా రాదు, వస్తే కానీ మనిషిని కాదు. అవునా? ఓకే సూపర్. అఫ్ కోర్స్ ఎప్పుడు నవ్వుతుండే వాళ్ళకి అంత ఈజీగా కోప్పడరు మోస్ట్లీ. సో ఇంకా సింగర్ గా మీకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఎవరండి? లైక్ అనిల్ గారు. సో ఒకసారి మా కోసం ఆ పాట పాడండి, దాని గురించి తర్వాత మాట్లాడుకో. అది తెలిసిందే కదా, పాడండి. అంటే మీ నోటి లేదు వాట్ ఎవర్ యువర్ విష్. మీ పాడిన పాటలో మీకు బాగా నచ్చిన ఫస్ట్ సాంగ్ అదే అనిల్ దే. అది క్రిష్ డెబ్యూ మూవీలో సంభవామి. ఓకే, మీరు లేకపోతే మీకు కంఫర్టబుల్ గా ఒక పాట పాడండి, వినాలని ఉంది. సరే ఫస్ట్ దే పాడద్దు, మీ ఇష్టం, ఏదో ఒకటి మీ ఆప్షన్. మా నాన్న గొంతు బాగున్నప్పుడు అడుగుతారు. అవునా? మీరు ఎలా పాడినా బాగుంటారులే. అదా చేస్తారు బిస్కెట్. ఆ బిస్కెట్ కూడా నాడేలాగండి, వద్దు వాడ. సరే ఓకే, మేమేం వాడమండి, వింటాం. వేల వేల కాంతులన్నీ ఒక్కసారిలా ఇటొచ్చి వెలిగనేమో నిన్ను చూడగా, నింగిలోని చందమామ తొంగి చూసేనే అదేంటో తనని తాను చూసినట్టుగా, నాలోని సంతోషమా ఈవేళ సంగీతమా, నీ పూల పరిమళాలలోని మధురిమా, నీదేమో ఏకాంతమా నాదేమో మైకమా, సందేళ్ల సొగసులన్నీ నాకు సొంతమా. ఆ తర్వాత నేను గుర్తులేదు, మర్చిపోయారా? అసలు ఎంత లిరిక్స్ నాకు గుర్తుండవు అంటే. ఆల్రెడీ చెప్పారు కదా, భలే భలే మగాడు భలే నాని, గజని సిస్టర్, భలే భలే మొగాడు. ఓకే, క్రాస్ బ్రీడ్ అనుకోండి. మిక్సీలేసి తిప్పితే రెండు మిక్సీలేసి తిప్పేయాల్సిందేనా గట్టిగా? కానీ ఇంత మతిమరుపు, అదొక డైలాగ్ ఉంటది, ఇంత మతిమరుపుతో ఎలా బతికేస్తున్నారు అంటారు కదా నాని గారు. మీరు ఎలా బతికేస్తున్నారు? రిమైండర్లు పెట్టుకుంటా. నిజంగా పెట్టుకుంటారా ప్రతి చిన్న దానికి? అంటే రిమైండర్ పెట్టుకుంటా, ఇలాగ ఎవరికో కాల్ చేయాలి. ఇప్పుడు షూట్ ఉంది అనుకోండి, అన్నిటికి కూడా ఆ టైం కి రిమైండర్, అది మైండ్ లో అదే కూర్చుంటది కాబట్టి, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటది కాబట్టి అది గుర్తుంటది. ఇలాగా రోజులో ఇప్పుడు సపోజ్ దేర్ వర్ సో మెనీ ఇన్స్టెన్సెస్, రేపు కలుద్దాం మార్నింగ్ అని చెప్పేసి, ఎక్కడున్నావరా అంటే ఇంట్లో ఉన్నాను, ఇంకేం చేస్తున్నాను, కలుద్దాం అదేంటి వస్తున్నావు కదా, ఇలాంటివన్నీ చెప్తే ఓ షిట్ మర్చిపోయినా, గుర్తు తేవాలని తెలుసు నీకు వద్దనే అంటాను. అంటే చిన్నప్పటి నుంచి అంతేనా? అంటే లైక్ మతిమరుపు మీన్స్ మనం అంతగా పెద్దగా దాన్ని పట్టించుకోము. పొద్దున్న లేవగానే చిప్పు మళ్ళీ రిఫ్రెష్ అయిపోతుంది. ఓకే, సో మైండ్ లో అన్ని ఇట్లా చెత్త పారేసి డస్ట్బిన్ లో అని చెప్పను, బట్ ఇట్ గోస్ ఆఫ్, ఎవ్రీథింగ్ గోస్ ఆఫ్. నాకు అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఆ కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు మిగతా ఏం గుర్తురావు. ఓకే, ముందు ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడు అలాగా ఐ యూస్ టు బీ ఇంటూ ద కెమెరా అనమాట. వెనకాల నా ఫ్రెండ్ టీస్ చేసేది, ఇప్పుడు వెనకాలంతా మంటలు వచ్చేస్తున్నా సరే వేడిగా ఉంది అనుకుంటావే తప్ప
అయ్యో! తెలీదు కూడా నీకు ఆఫీసులో మంటలు వస్తున్నా సరే అనేవాళ్ళు. అయ్యయ్యో! సూపర్. మరి నందిని రెడ్డి గారితో ఏర్పడిన పరిచయం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఎలాగుండింది? యా అంటే అలా ఆల్మోస్ట్ మొదలైంది ఇద్దరు అప్పటి టామ్ నుంచి. బాయ్స్, సేమ్ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆవిడ పాపం నా అంత టామ్ బాయ్ కాదు. కాదు కొంచెం కొంచెం టామ్ షీఈ్ మోర్ ఫెమినైన్. కోర్స్. సో ఎలా ఉంటది ఇద్దరు ఇట్లా టామ్ బాయ్ లాగా ఉండే వాళ్ళు కలుసుకుంటే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుకుంటారు అసలు? నాకు షీఈ్ బ్రదర్ ఫిగర్ ఆర్ సిస్టర్ ఫిగర్ ఐ షుడ్ సే. సో తన దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటా. అవునా? మంచిగా. జాగ్రత్త. అంటే ఏదన్నా సజెషన్ కావాలన్నా ఏమైనా చేయాలన్నా అడుగుతాను. అండ్ పాపం తను బిజీగా ఉన్నా సరే ఇలాగా మెసేజ్ ఏమన్నా పెడితే తను ఫ్రీగా ఉన్నప్పుడు షీ విల్ కాల్ బ్యాక్. డెఫినెట్లీ అండి. సో బాండింగ్ అలా. అలాగే నీ మాట డిస్టర్బ్ చేయను తను. ఆయన మీకు గుర్తుండదులేండి. బిజీ ఇన్ హర్ వర్క్ అండ్ స్క్రిప్ట్ వర్క్ గానీ మూవీ మేకింగ్ గానీ ఐ నో హౌ బిజీ షీల్ బి. ఇక్కడ మీరు మెసేజ్ బాగా బుర్ర పిచ్చికిపోతుంది, భాయ్జాన్ అడగాలి అంటే భాయ్జాన్ అంటుంటారా? బాయ్ భాయ్జాన్ అంటే డాన్ అలాగా పిలుస్తారు కదా. రైట్. సో అలాగా. సో సూపర్. సమంత గారు, నాని గారు ఇంకా మంచి మంచి స్టార్స్ తో చేశారు. బాండింగ్ ఎలా ఉంటది ఇప్పుడు కలిసినప్పుడు? ఎలా దే ఆర్ వెరీ స్వీట్ పీపుల్ యాక్చువల్లీ. సో కలిస్తే ఎలా ఉంటారు? మళ్ళీ చిల్ అయిపోతారా? మళ్ళీ కలిసి ఏదో మొన్నే కలిసినట్టుంటాం. అది 2-3 ఏళ్ళు అయినా సరే మళ్ళీ కలిసినట్టు ఫీలింగ్. సూపర్. మాట్లాడుకుంటాం. ఫోన్స్ అవి మాట్లాడుకుంటుంటారా అప్పుడప్పుడు? ఎవరు బిజీ లైఫ్ లో వాళ్ళు ఉంటారు, మాట్లాడి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడానికి. ఎవరు ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ అంటే ఎవరు? అంటే లైక్ ఇండస్ట్రీలో ఉన్నారండి మంచి ఫ్రెండ్స్. ఏదన్నా లైక్ మీకు బయటకు వెళ్ళాలన్నా వెంటనే వెళ్ళడము, లేదా కలవాలన్నా బయటికి వెళ్ళాలన్నా వెంటనే వెళ్ళడం కాదు కానీ బయటికి వెళ్ళినా వెంటనే వెళ్ళడం అనేది ఇండస్ట్రీలో ఉన్నారు ఫ్రెండ్స్. సమ్ టైమ్స్, నాట్ ఎవ్రీ టైమ్. మామూలుగా ఎప్పుడన్నా ఫోన్ చేసి వచ్చి కలుస్తానన్నా సుధీర్ వర్మ గారిని కలుస్తాను. రాజ్ చరణ్ ఇస్ ఎ ఫ్రెండ్. నాగశౌర్య అయితే అందరికన్నా ఎక్కువ నాగశౌర్య అని చెప్పొచ్చు. తను ఇప్పుడు ఫ్యామిలీ జనరల్ గా మొబైల్ లో గానీ దాంట్లో గానీ అవైలబుల్ ఉండడు. జనరల్ గా ఎప్పుడంటే మూవీ ఏదన్నా ఆఫ్ లోకి వెళ్ళిపోతాడు, వర్క్ లోకి వెళ్ళిపోతాడు. అంత రిజర్వ్డ్ ఉంటాడు బావా. మరి ఎలాగా? బాగా చాలా రిజర్వ్డ్ ఉంటాడు. కానీ ఏదైనా పెట్టేసాను అనుకోండి మెసేజ్, హీల్ కాల్ బ్యాక్. ఓకే, హీ విల్ ఓన్లీ కాల్. చూసిన తర్వాత చూసి కాల్ చేస్తాడు. అప్పుడప్పుడు ఓన్లీ ఇద్దరం కలుస్తుంటాం. హీఈస్ నాట్ ఎ పర్సన్ హూ కమ్స్ టు గ్యాదరింగ్స్, పార్టీస్. కొంచెం అంటే అన్నిటికీ రిజర్వ్డ్ గా ఉంటారు. రిజర్వ్డ్ గా ఉంటాడు. ఆ రిజర్వ్డ్ గానే మేము కలుసుకుంటాం. మీకు ఎలా సెట్ అయిందంటే ఆయన రిజర్వ్డ్ గా ఉంటారు, బట్ మీరు కాదు కదా. మీరు కొంచెం జోవియల్ అండ్ జోక్స్ అది బావ కూడా మాట్లాడేటప్పుడు జోవియల్ గా మంచిగా ఉంటాడు. అంటే ఇప్పుడు నాది అంతే, వి గో టు డీప్ టాక్స్, డిస్కస్ అబౌట్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ యునో నేను అంటే బయట జోవియల్ అది నోటు దోల ప్రకారం అట్లా వచ్చేస్తుంది, అందరితో అంటూ మాట్లాడతాను. కానీ ఐఎమ్ యాక్చువల్లీ లిటిల్ బిట్వీన్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. ఓకే, అంటే చాలా మంది అలాగే ఉంటారులేండి. వాళ్ళ కంఫర్ట్ ప్లేసెస్ లో కావచ్చు ఎక్కడైనా. సో మచ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ సిట్ అలోన్ అండ్ బీ ఇన్ సైలెన్స్ ఆల్సో. ఓహో, ఏం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? అంటే లైక్ ఏంటి, ఏమైనా మ్యూజిక్, సమ్ థింకింగ్ ఆర్ ఫ్యూచర్ లో ఏం చేయాలి? సమ్టైమ్స్ వాచింగ్. ఎవరు నంబరు చెప్పినా చాలా నాన్ సింక్ లో ఉంటది, కానీ నేను ప్రవచనాలు ఇది కూడా వింటాను. ఇది నమ్మాలంటే కొంచెం కష్టం. ప్రవచనాలు వింటాను. అంటే అసలు టూ ఆపోజిట్ అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ అంటే ఈవెన్ అంటే అప్పుడప్పుడు వర్కౌట్ చేస్తూ కూడా వింటాను. వర్కౌట్ చేస్తూ విన్నాను అంటే ట్రాన్స్, శివ ట్రాన్స్ అట్లాంటివన్నీ వింటుంటాను. బట్ వర్కౌట్ చేస్తున్నప్పుడు అప్పుడు ప్రవచనాలు కూడా వింటాను. వాకింగ్ చేసేటప్పుడు అది ప్రవచనాలు వినడం. సో మిక్సింగ్ ఆఫ్ ఎవరు అనుకోరు. అంటే మామూలుగా ఒక షార్ట్, ఒక హుడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా గాగ్స్ ఇలా పెట్టుకుని వింటుంటే ఏదో ట్రాన్స్ మ్యూజిక్ చేస్తూ వింటూ నడుస్తున్నా అనుకుంటారు, కానీ అక్కడ వినేది ప్రవచనం అనమాట. అది సో మచ్ ఆఫ్ మిస్టరీస్ అనమాట. అంటే మిక్సీ ఆఫ్ మిస్టరీస్, అంటే మిక్సింగ్ ఆఫ్ మిస్టరీస్, మిస్టీరియస్ పర్సన్. నిజంగా అంటే జనరల్ గా టాంబాయిలా ఉండే వాళ్ళే పూజలు చేస్తారు, డివోషనల్ టచ్ ఉంటుంది అంటేనే ఎవరు నమ్మరు. మళ్ళీ మీరు ఇందులో ప్రవచనాలు కూడా వింటారు. సో ఏంటి శివభక్తులా? ఓన్లీ శివుడైనా అందరు దేవుళ్ళకి పూజ చేస్తారా? చేస్తాను. అందరూ నా దగ్గర అందరి విగ్రహాలు ఉంటాయి, బట్
ఎక్కువ శివుడు ఎక్కువ ఇష్టం, చాలా ఇష్టం. ఏది కావాలన్నా ఆయన అడిగేస్తారు ఇంకా వెంటనే. ఇట్స్ లైక్ క్యాజువల్ గా ఇప్పుడు పక్కన ఎవరిని ఉంటే ఎలా మాట్లాడతాం అలాగే మాట్లాడేస్తాం. అవునా? ఫోటో ఆ. దగ్గరికి వెళ్ళి ఫోటో దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మామూలుగా మనసులో మాట్లాడేస్తాం. ఓహో! సో మీ ఫ్రెండ్ శివుడు ఫ్రెండ్. ఆఫ్ కోర్స్ మనం ఎక్కడ ఉన్నాడు అనుకుంటే అక్కడ ఉంటాడు ఆయన అని చెప్తారు కదా. సో అంటే ఈవెన్ ఇప్పుడు మామూలు క్రికెట్, ఉమెన్స్ క్రికెట్ మ్యాచెస్ అది ఆడుతుంటాను. అవును. ఆడుతున్నప్పుడు కూడా ఎవరన్నా రన్స్ కొడుతున్నారు, శివుడు. నెక్స్ట్ ఎలాగన్నా క్యాచ్ పట్టాలి, ఇలాంటివన్నీ శివుడితోనే మాట్లాడేసుకుంటుంటాం లోపల. ఓకే, పక్కన ఫ్రెండ్స్ కదా క్యాచ్ పట్టిండ్రా బాలేడర్ అని చెప్పే బదులు శివుడు అదంతా పక్కన పెప్పప్ ఇస్తాను. ఈయన కూడా ఉన్నాడు ఇంకో 11 లో. లేదు, లోపల మాట్లాడుకునేటప్పుడు లేదు ఇది ఇలా చేయాలి, ఓకే ఇటుంటే బెటర్, అవన్నీ శివుడితో డిస్కస్ చేస్తాను. అదే అంటున్నా, పక్కన 11 కాక 11+1 ఉన్నారు మీ 11+ ఉంటారు నా టీమ్ లో. 11 కాదు, ఉమెన్స్ క్రికెట్ యాక్చువల్లీ 8 అలా ఉంటారు. సో ఆ +1 అనేది శివయ్య అనమాట. అంతేనా? అర్ధనారీశ్వరుడు కాబట్టి ఉమెన్స్ టీమ్ లో ఎక్కడైనా ఉంటాడు ఆయన. అందుకనే లేదు ఎక్కడ అర్ధనారీశ్వరుడు కాబట్టి హీ హాజ్ యాక్సెస్. సో అది మన స్నిగ్ధ గారిలో ఇంకొక కోణం అదనమాట. సో భక్తురాలు అనిపించకపోయినా నమ్మాలి మీరు. అనిపించానంటే అంతే కదా. వెళ్తుంటారా అంటే లైక్ డివోషనల్ అంటే శివుడు ఈ టెంపుల్స్ ఉంటాయి కదా, సమ్ ఫేమస్ బట్ నేనే ఇంట్లో అభిషేకం చేసుకుంటాను. ఆ జ్యోతిర్లింగాలు అవి వెళ్తుంటారా ట్రిప్స్ కి? అలా వెళ్తాను. ఇప్పుడు యాక్చువల్ శ్రీశైలం అది వెళ్ళేసారు. శ్రీశైలం ఎవ్రీ ఇయర్ వెళ్తాను దీక్ష. ఓ దీక్ష శివమాల శివమాల ఇప్పుడు వేసుకుంటా, ఇయర్లీ ట్వైస్ వేసుకుంటాను. సూపర్. వీలైతే థ్రైస్ వేసుకోవచ్చు, డిపెండ్స్ అన్నమాట. ఆఫ్ కోర్స్. కాశీ వెళ్ళాను. కాశీ కూడా వెళ్ళాను. రామేశ్వరం వెళ్ళాను కానీ దర్శనం అవ్వలేదు. బట్ మళ్ళీ వెళ్తాను. ఇప్పుడు ఉజ్జయిన్ అండ్ ఇండోర్ వెళ్తున్నాను. ఓంకారేశ్వరం, మహాకాళేశ్వర దర్శనం శివరాత్రి తర్వాత వెళ్తున్నాను. ఓకే, సూపర్. సో ఎంజాయింగ్ లైఫ్ అంటే మీకు నచ్చినట్లు మీకు ఏది చేయాలంటే సజెస్ట్. అందుకే సింగిల్ గా ఉండాలనుకుంటున్నారా? ఐ లైక్ ట్రావెలింగ్ ఇష్టమా? అంటే ఫ్రెండ్స్ తో? నాకు రోజంతా ఫ్రెండ్స్ తో ట్రావెల్ చేస్తాను, కజిన్స్ తో ఉంటాను. కజిన్స్ అంటే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ లాగే వస్తారు నాకు. సో మరి మాకు తెలియని స్నిగ్ధ ఇంకేమైనా ఉందా? అంటే లైక్ మేము చూడని స్నిగ్ధ అవ్వచ్చు, షోస్ లో అయినా సినిమాలో అయినా, ఇంకా ఈ స్నిగ్ధ ఆడతాను నేను. అంతేనా? మరి ఎందుకు ఎప్పుడు లైక్ సెలబ్రిటీ షోస్ లో కానీ పెద్దగా కనిపించరు? సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కూడా ఉంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను, ఇది ఫస్ట్ మేబీ ఇక్కడే చెప్పడం మాట్లాడుతున్నాను. వినాలి. ఉమెన్స్ క్రికెట్ లీగ్ స్టార్ట్ చేశాను. స్టేజ్ చేశారా? అంటే లైక్ ఎప్పుడు? అంటే మొత్తం కమ్యూనిటీస్ నుంచి, అంటే కమ్యూనిటీస్ నుంచి అంటే ముందు ఆడి కాలేజ్ డేస్ లో, తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్ కూడా ఆడి, తర్వాత హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఆడుతున్నారు. ఆల్రెడీ 140 ప్లేయర్స్ ఉన్నారు నా డేటాబేస్ లో. ప్రాక్టీస్ మ్యాచెస్, టోర్నమెంట్స్ అలాంటివన్నీ కూడా ఆడుతుంటా. కార్పొరేట్ క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు సెలబ్రిటీస్ ని, సింగర్స్ ని కూడా కలిపి ఇప్పుడు కామన్ పీపుల్ ని సెలబ్రిటీస్ ఉమెన్స్ డే టైం కి. సూపర్ అండి. ఎప్పుడు అంటే క్రికెట్ మ్యాచ్ నేనే ఆర్గనైజ్ చేస్తున్నాను. సో ఉమెన్స్ డే కి కంప్లీట్ అవుతుందా, స్టార్ట్ అవుతుందా? ఆడతారు, ముందు నుంచే జరుగుతూ ఉంటాయి లీగ్స్. ఉమెన్స్ డే కి మెయిన్ గా సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ ఆ టైం కి ఆడుతారు. సూపర్ అండి, నిజంగా సూపర్. అంటే అండ్ ఉమెన్స్ డే ఆ రోజు ఆడే దాంట్లో ఇప్పుడు పోలీస్ లో కూడా లేడీ పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. అండ్ చాలా మంది స్పోర్ట్స్ లో బాగా అవగాహన ఉంటుంది. రైట్. సో డిఎస్పి రాంబాబు గారిని కూడా అడుగుతున్నాను, అందులో కూడా నాకు ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ టీమ్ కూడా కావాలండి అని చెప్పాను. మీరు ఆడతారా? జస్ట్ మీరు? నేను ఆడతాను, రోజు ప్రాక్టీస్ కి వెళ్ళి ఆడతాను. ఇప్పుడు ఆ టీమ్ లో కూడా మీరు ఉంటారా? నేను ఉంటాను. ఇంకా ఆర్టిస్టులు కూడా కొంతమంది ముందుకొచ్చి వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. సూపర్ అండి, నిజంగా. అంటే ఎవరో అప్పట్లో అవుదాం అనుకున్న వాళ్ళు ఇంకా లైఫ్ సగం అంటే పెళ్ళి, ఈ పిల్లలు, ఇవి ఈ లైఫ్ లో బిజీలో పడిపోయి. ఆర్టిస్ట్ ఇప్పుడు చాలా ఫెమినిజం, ఉమెన్ ఓరియంటెడ్ చాలా డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అందరినీ ఎందుకు ఇలాగ క్రికెట్ స్పోర్ట్ లో ఇన్వాల్వ్ చేస్తున్నానంటే, సినిమాలో యాక్ట్ చేసే హీరోయిన్ షీఈ్ అన్ ఇండివిజువల్. ఆర్టిస్ట్ అని ఎవరైనా షీఈ్ అన్ ఇండివిజువల్. అండ్ గ్లామరే కాకుండా ఇలా స్పోర్ట్స్ ఇట్లాంటి హెల్దీ థింగ్స్ లో కూడా వాళ్ళు అంతే సత్తా చూపించగలరు అని ప్రూవ్ చేసుకోవచ్చు. రైట్, అదే సూపర్. అండ్ ఇక్కడ ఫెమినిజం అన్నారు కూడా ఒక నాకు గుర్తొచ్చింది ఏంటంటే, లైక్ మీరు ఇప్పుడు అమ్మాయి బట్ టామ్ బాయ్ లా ఉంటారు, అంటే రెండు మిక్స్ చేసుకొని ఉన్నట్లు అని చెప్పుకోవచ్చు. సారీ, 2 లక్షలు అంటే సమ్ టైమ్స్ ఒక అమ్మాయి లాగా ఆలోచిస్తారు, సమ్ టైమ్స్ టామ్ బాయ్ అంటే మళ్ళీ ఆ చిల్ మోడ్. అట్లా అనేం కాదు. ఇప్పుడు సైకాలజీ ప్రకారం ప్రతి మనిషి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, థాట్స్ ప్రకారం ఫెమినిటీ, మాస్కులినిటీ అని ఉంటది. ఓకే, ధైర్యం, లేకపోతే కొన్ని డెసిషన్ మేకింగ్ థింగ్స్ ఆర్
యునో లాజికల్ థింకింగ్, ప్రాక్టికల్ థింకింగ్ అండ్ అట్లాంటి అండ్ దూకుడు ఇట్లాంటివన్నీ మాస్కులిన్ క్వాలిటీస్. అండ్ ప్రేమ, కేరింగ్, ఆప్యాయత, సహనం, ఎంపతి, సహనం అండ్ ఇంకోటి కొంచెం emotional ఇంకా touch వస్తాయి ఎక్కువ చాలా. ఉంటది. క్షమాగుణం ఇవన్నీ ఫెమినిటీ, ఫెమినిజం కి సంబంధించిన, లక్షణాలు. ఫెమినిజం కాదు, Mm. ఫెమినైన్ Feminine క్వాలిటీస్. qualities. ఫెమినైన్ క్వాలిటీస్ ప్రతి అబ్బాయిలోనూ ఉంటాయి, ప్రతి అమ్మాయిలోనూ. ఇవన్నీ ఓకే, డన్. అంటే ఆ టాపిక్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తారు, మీకేమనిపిస్తుంది? ఆ సిచ్యుయేషన్ ప్రకారం ఎవరు రైట్ అయితే వాళ్ళు చేస్తాను. నేను అమ్మాయిని సపోర్ట్ చేయను, అబ్బాయిని ఎందుకు ఫ్రెండ్స్ మామూలుగా యునో పీపుల్ షేర్ రైట్. ఏమన్నా ఇప్పుడు సపోజ్ గర్ల్ ఫ్రెండ్ గురించి ఏమైనా షేర్ చేసుకుని ఇట్లా ఉన్నాయి, లేకపోతే ఇద్దరు నా ముందు ఏమైనా ఇది వీడిలా అంటున్నాడు, లేకపోతే ఇది ఇలా గొడవ అంటుంది పెట్టుకో. కరెక్ట్ కదా అని ఏమన్నా అనుకో, ఎవరు రైట్ అయితే అదే చెప్తా. ఓకే. వాడు రైట్ అయితే దీన్నే నిందిస్తాను నేను. దీనికే చెప్తా నువ్వు చేసింది ఇది కరెక్ట్ కాదు, ఇలా చేసుంటే బాగుండేది. ఒకసారి తన సైడ్ నుంచి కూడా ఆలోచించి ఉండాల్సింది, తనే నిన్ను ఇది చేయట్లేదు అని అబ్బాయి సైడ్ నుంచే మాట్లాడతా. ఎట్ వైపు రైట్ ఉంటే అటు సైడ్ నుంచి రైట్, ఒక జడ్జ్ లా అంటే విని అంతా విని కూల్ గా ఒక థర్డ్ పర్సన్ లాగా Okay. మనం ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్పాలి. ఆఫ్ కోర్స్ అది ఇంపార్టెంట్. అంటే Yeah. బార్డర్స్ చెప్పే విధంగా చెప్పాలి. ఓ సూపర్ అండి. సో చెప్పే విధంగా చెప్పకపోతే మంచి కూడా చెడులాగా అనిపిస్తుంది. వినిపిస్తుంది. ఆఫ్ కోర్స్ అది కూడా తీయగా correct. చెప్తే చెడు కూడా మంచిలాగా మరి అనిపిస్తుంది. స్నిగ్ధ ఎవరు చెప్తే వింటారు? ఆ? స్నిగ్ధ ఎవరు చెప్తే వింటారు? నాకు అలా ఏం ఉండదండి, ఎవరు చెప్పినా ఐ టేక్ ద ఐడియా. అంటే నాకు నచ్చితే నేను పర్టికులర్లీ ఒక తీసుకుంటా. పర్సన్ మీ ఫ్యామిలీలోనో మీ కజిన్స్ లోనో ఉంటారు కదా, మీ ఫ్రెండ్ లోనో బయలు చెప్పగానే అబ్బా ఇంకా నో చెప్పలేనురా అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నో చెప్పలేని వాళ్ళు చాలా మంది ఉంటారండి నా లైఫ్ లో. అవునా? ఫ్రెండ్స్ కి కొంతమందికి తొందరగా నో చెప్పలేను. అవునా? క్లోజ్ ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్స్ కి అంటే ఫ్రెండ్స్ అంటే ఎక్కువ కాలేజ్ ఫ్రెండ్సా మళ్ళీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అన్ని వర్గాల్లోనూ ఉన్నారు. ఉన్నారా? అంటే నాకు ఎక్కువ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీనే ఎక్కువ ఉంటారు, ఇండస్ట్రీలో తక్కువ మంది. అబ్బాయిలు ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు మీకు? ఇదే కదా డౌట్. ఎందుకు ఏంటి ఆలోచిస్తున్నారు? కైకు ఈ అబ్బాయిలతో ఇద్దరు ఈక్వల్ గా ఉంటారు యాక్చువల్లీ. అంటే మీరు జనరల్ గా డ్రెస్సింగ్ అదంతా మోస్ట్లీ అబ్బాయిలు ఉంటారు కాబట్టి ఎవరిది ఎక్కువ? అమ్మాయిలో నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 4 ఎంతమంది ఉంటారు, మ్మ్. అబ్బాయిలో ఒక 6-7 ఉన్నారు. మ్మ్. అంటే మీరు మళ్ళీ మామ బ్రో లైక్ ఇట్లా బావా అలా ఆ. పిలుచుకుంటుంటారు కదా, అవును, దట్స్ వై ఐ ఆస్క్డ్. అమ్మాయిలు కూడా నన్ను కొంతమంది మామ అలాగే మ్మ్. పిలుస్తారు. ఓకే, ఎలా Even ఉంటుంది? మన యాక్టర్స్ కొంతమంది అంత మామ అనే పిలుస్తారు. అవునా? కాదు, ఎలా ఉంటది అంటే లైక్ కంపేర్ టు అమ్మాయిలైనా కామన్ గా ఉండే వేరే డిఫరెంట్ గా ఉండే అమ్మాయిలు, ఒక చుడిదార్స్ వేసుకునే అమ్మాయిలతో బిహేవియర్ మీతో సేమ్ ఉంటుందా మీ ఫ్రెండ్స్ లో? సేమ్ ఉండియా సేమ్. ఐ మీన్ నేను అడిగేస్తాను, నీకేమన్నా Problem ఇన్సెక్యూర్ గా ఉందా? ఏమైనా ఫీల్ అవుతున్నావా, లేకపోతే కొంచెం ఇదిగా ఫీల్ అవుతున్నావా అని అడిగేస్తాను. ఫ్రెండ్ అంటే అదేలే లైక్ బయటకు వెళ్ళినప్పుడు అలా. మామూలుగా ఇన్సెక్యూర్ గా ఫీల్. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్పేస్ ఇచ్చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ట్రావెల్ విత్ మై ఫ్రెండ్, నేను దాన్ని చెప్తాను చేంజ్ చేసుకోవాల్సి ఉంటే ముందే చెప్పు, నేను బాత్రూమ్ కన్నా వెళ్తాను బయటకన్నా వెళ్తాను అని చెప్పేస్తాను, అయ్యో, నేను అయ్యో. గదిలో ఉండను. ఓకే, అవునా? ఓకే, నాకు సిగ్గు, వాళ్ళకి సిగ్గు లేకపోతే. సరిపోయారు. సో ఎనీవే స్నిగ్ధ, మనం ఇంకా డిస్కషన్ చేసే ముందు మాకు జనరల్ గా మీరు యాక్టర్ కాబట్టి మాకు ఒక ఆనవాయితీ ఉంది, నవరసాల్లో ఒక డైలాగ్ చెప్పించటం. మీకు ఇష్టమైన డైలాగ్ ఐదర్ మీద అవ్వచ్చు లేదా ఏదైనా మూవీలో అది అవ్వచ్చు, వాట్ ఎవర్ మీకు ఇష్టమైన డైలాగ్ మాకు నవరసాల్లో చెప్పాలి. నా మతిమరపని ముందే చెప్పాను, నాకు డైలాగులు ఏం గుర్తుంటాయండి. ఏదో ఒకటి ఏదో స్క్రిప్ట్ పెట్టుకుని ఉంటారు కదా, ఈ డైలాగ్ అడిగిద్దామని. చిన్నది, పెద్దది ఉంటది కదండి ఏదైనా. మామూలుగా మీరు అనుకునే ఉంటారు, నేను ఇంకా ఏదో dialogue అనుకోలేదు, అనుకునే ఉంటారు. బట్ మీకు ఈజీ డైలాగ్ అంటే ఇలాంటిది ఒకటి ఉంది అని సెగ్మెంట్ అన్నప్పుడు మీరు ఏదో ఒకటి అనుకుని ఉంటారు. జనరల్ గా ఆర్టిస్ట్ కి ఈజీ లేండి, మీరు అందులోనూ మల్టీ టాలెంటెడ్. అబ్బా, ఆహా, అలాంటిది ఏం లేదండి బాబు. దే ఆర్ సో మెనీ వెరీ వెరీ టాలెంటెడ్ పీపుల్. దాన్నే నమ్ముకుని దాన్నే ఇది చేసుకుంటూ ఆఫ్ కోర్స్ అందులో మీరు ఒకళ్ళు. అందులో సో ఎనీవే మీరు ఒప్పుకోకుండా మేము ఒప్పుకుంటాం కానీ సరే, మీరు స్నిగ్ధ ఇస్ డిఫరెంట్ కాబట్టి, డిఫరెంట్ అంటే డిఫరెంట్ అని కాదు, భానుమతి సింగిల్ పీస్ ఒక్కటే హైబ్రిడ్ పిల్ల ఇలా ఉంటది కదా, అందులో ఒకటన్నా సూట్ అయిందా? సింగిల్ పీస్ తప్ప. పోనీ మీకు నచ్చింది మీరే. పోనీ సమంతగా డైలాగ్ చెప్తారా? నేను అలిగాను, బుంగమూతి పెట్టుకున్నాను. అది మీ ఇష్టం, ఏది పెట్టుకున్నా ఏది సెట్. అందులో నవరసాలుగా చెప్పడానికి ఏముందండి బాబోయ్, నవరసాల్లో నా చెప్పాలి. సూట్ ఏది చెప్పండి. పోనీ మీరే చూసుకోండి, అవి మీరే పోనీ అబ్బాయి డైలాగ్ చెప్పమంటారేంటి? అంటే మేల్ డైలాగ్ ఏమని చెప్పమంటారా బెదిరించి? ఎందుకు మళ్ళీ దీని నుంచి బోర్డు కాను, మీకు అలవాటు అయిపోయి ఉంటదిలే. చెప్పండి. నేనే చెప్పాలా? ఇప్పుడు ఎతుకుతాను. మళ్ళీ అక్కడ జెండర్ డిఫరెన్సియేషన్. అబ్బా అబ్బా అబ్బా, ఏది పవర్ఫుల్ గా చెప్పగలుగుతారు మీరు?
అన్ని జెండర్లు ఒకటే అండి, మేము అలా విడిగా చూడట్లేదు. అయినా అబ్బాయి డైలాగ్ డైలాగుల్లో కూడా అబ్బాయి డైలాగ్ అమ్మాయి డైలాగ్ అంటే మీది పవర్ఫుల్ గా మీకు ఏది బాగుంటది అని, నాకెందుకో మీ అమ్మాయినే ఇవ్వాలనిపిస్తుంది. నవరసాలు ఒక్క రసం అడిగితే అప్పుడు చెప్తాను. ఒక్కొక్క రసం అడుగుతాను డెఫినెట్లీ. అదే లైమ్ ప్రేమ జ్యూసా, అంటే సాత్కుడి జ్యూసా, 8 లేకపోతే రసం. ఆరెంజ్ జ్యూసా, పైనాపిల్ జ్యూసా? ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. లైఫ్ లో ప్రేమ లేదురా బాబు అనుకుంటుంటే ఎల్లెల్లి ప్రేమ డైలాగ్ ఇస్తున్నారండి. ఏ వ్యాలంటైన్స్ డే గాలి ఏమైనా సోకిందా మీకు? మీలోంచి కూడా ఆ ప్రేమని మేము ఎప్పుడు చూడాలి, ఆ ప్రేమని చూడాలనుకుంటాం. అబ్బా చూడాలనుకోకు. ఒకవైపే చూడు, రెండో వైపు వద్దు. ఆల్రెడీ చూసేసాం మొత్తం. ఓకేనా మీకు ఆ డైలాగ్? ఓకేనా? మళ్ళీ ఇప్పుడు డైలాగ్ మర్చిపోయింది, చెప్పండి. అయ్యో దేవుడా. ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. చూడు మీరు చెప్తే అంత నీట్ గా ఉందో. మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. అబ్బా ప్రేమ అంటే స్నిగ్ధ వర్షన్. స్నిగ్ధ వర్షన్ ఆఫ్ ప్రేమ. ప్రేమ అంటే ప్రేమ అంటే చేయాల్సిన మనం చేరాల్సిన గమ్యం కాదు, కాదు. చేయాల్సిన ప్రయాణం. ఇట్స్ ఎ జర్నీ, నాట్ ప్రేమ అ అంటే డెస్టినేషన్. చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. లవ్ ఇస్ నాట్ డెస్టినేషన్, లవ్ ఇస్ జర్నీ. జర్నీ. Okay. అబ్బా అది చూసారా ఇప్పుడు మీరు? చెప్పండి. భాషలు రకరకాల వాటర్ రసం భాషలు. you want? వాటర్ రసమా? ఫస్ట్ ఏ Sorry. రసం? హాస్య రసమే చెప్తాం. హాస్యం ఫన్ మీకు చాలా ఇష్టం కదా. అయ్యే వర్డ్స్ రావాలా? కొంచెం మీ కంఫర్ట్ కి మార్చుకోవచ్చు, బట్ దట్ కొంతవరకు మీనింగ్. హాస్య రసం అంటే నవ్వుతూ చెప్పాలా? మీరు మాకు నవ్వు తెప్పించాలండి. మీరు ఏం చేస్తారు మాకు? నవ్వు తెప్పించడం కాదు, హాస్య రసం అంటే నవ్వడం. నవ్వండి నవ్వండి. ఏంటో మరి మీరు నవ్వితే మాకు నవ్వు రాదా? మీరు సీరియస్ గా చెప్పమని లేదు, మీరు నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ చెప్పాలి. చెప్పండి మరి. రైట్, 1 2 3 యాక్షన్. 1 2 3 యాక్షన్ చెప్పండి. చెప్పనా? రైట్ కెమెరా యాక్షన్. లైట్స్ లైట్స్ ఉన్న కెమెరా, లైట్స్ కెమెరా యాక్షన్. రైట్స్ కెమెరా యాక్షన్. ప్రేమ అంటే డైలాగ్ అబ్బో, మర్చిపోయి. లేదు నేను చెప్తున్నాను. అవునా? అయ్యో టేక్ 2 రెడీ. టేక్ 2. టెక్నికల్ నేను టేక్ తీసుకోలేదు, ఆవిడ టెక్నికల్ ఇప్పుడు మిస్టేక్. నేను డైరెక్టర్ అన్నమాట. డైరెక్టర్ డన్. లైట్స్ కెమెరా యాక్షన్. ప్రేమ అంటే తొక్కలో ప్రేమ. చేరాల్సిన గమ్యం కాదంట, చెయ్యాల్సిన ప్రయాణం అంట. ఎంత దూరం వెళ్ళాలో ఏందో అలసిపోయి వస్తాం. చెప్పండి. సూపర్ అండి. అంటే లైక్ అదేదో సింపుల్ గా మా మీద ఇసిరేశారు, సూపర్ గా ఉంది మరి సరిపోతా అదంట ఇదంట ఎవరో చెప్పారంట అని. నెక్స్ట్ నాకు తెలియదు కాబట్టి చెప్పామండి. ప్రేమ ఎక్కడో చోటు చూసుంటారు, ఎన్ని ప్రేమ కథలు చూసుంటారు. ఎంత మీ ఫ్రెండ్స్ చుట్టూ సర్కిల్స్ లో ఎంత మందిని మీరు ఇందాక అన్నారు, ఇద్దరు గొడవలు అయితే కూర్చోబెట్టి మాట్లాడారు. ఓకే టేకెన్, అర్థమైంది, డన్. ప్రేమిస్తేనే ప్రేమ ఏంటి? రకరకాల ప్రేమలు ఉంటాయి. మమ్మీ డాడీ ప్రేమ, అక్క చెల్లెళ్ళు, సిబ్లింగ్స్. సో ఇప్పుడు భయపెట్టండి కొంతసేపు. రౌద్రం. కోపమా? రౌద్రం, కోపంలోనే రౌద్రం. టెల్ మీ వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కోపం అండ్ రౌద్రం? అంటే నార్మల్ గా కోపం అరవటం వేరు, రౌద్రం ఇస్ డిఫరెంట్. ఇప్పుడు శివుడు 3వ కన్ను ధరిస్తే అని ఒక లైక్ ఉంటది కదా, అలా అంత కాదు. ఆయన శివ తాండవం చేసేటప్పుడు ఉంటది ఆ రౌద్రం. కోపానికి మించింది, కొంచెం మించింది. దట్ ఈస్ డిఫరెంట్. అంత ఆలోచించకండి, ఇప్పుడు నేను మార్కులే వేయట్లేదు, ఎలా చేసినా తీసుకుంటాం, కానివ్వండి. అంటే ఇక్కడ ఏమన్నాయి, ఇసురు కొడతారు, ప్రాపర్టీ డ్యామేజ్ అని కేసేస్తారు. మా సామాన్లు పాడు చేయకూడదు మీరు. నేను కోపంగా ఇది చేసిన కామెడీ లాగా ఉంటదేమో. ఓకే ఫైన్, ఏదో ట్రై చేస్తాను. చెయ్యండి. ప్రేమ అంటే చేరాల్సిన గమ్యం కాదు, చెయ్యాల్సిన ప్రయాణం. చాలా ఓకే. అరుపుకు భయపడ్డారా? రాదంటేనే భయపెట్టేశారుగా. అయ్యయ్యో. నెక్స్ట్ పోనీ కరుణ జాలి. ప్రేమ అంటే చేరాల్సిన గమ్యం కాదమ్మా, చెయ్యాల్సిన ప్రయాణం. అవునా? చక్కగా హాయిగా సుఖంగా చెయ్యి. సరే గురుజీ. లైక్ ఎలా అంటే మరి పద్ధతి బ్రహ్మానందం అదేం లేదు. ఆయన ఎంతో మందికి ఇంకా కూడా లైక్ అంటే ఆయన చేసిన నెక్స్ట్ లెవెల్ డైలాగ్స్ అవ్వచ్చు, ఈవెన్ ఆయన ఫోటో చూస్తే చాలు కదా నవ్వొచ్చేసి. కూడా సో గ్రేటెస్ట్ లెజెండ్, అసలు లెజెండ్ కాదు, ఇంకేమన్నా కొత్త పదాలు ఉంటాయి. బియాండ్ సూపర్. ఆయన ఇప్పటికీ కూడా జస్ట్ ఆయన స్టేజ్ మీదకి వస్తుంటే లేదు ఎక్స్ప్రెషన్ లో పెడతారు అంతే, అక్కర్లేదు. ఆయన పేరు వినగానే వచ్చేస్తున్నావు అంతే. బ్రహ్మానందంగా ఆ లెవెల్కి వెళ్ళిపోయి, ఆ పేరులోనే ఆనందం. సూపర్ అండి, నిజంగా బ్లెస్డ్ అన్నమాట. మనం బ్రహ్మానందం గారిని చూస్తున్నాము ఆయన మూవీస్ లో అంటే వీఆర్ బ్లెస్డ్ అనిపిస్తుంది అప్పుడు. అవునవును, దట్స్ ట్రూ. సో ఎంత మంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అద్భుతం, మెస్మరైజింగ్.
ఏమంటే చేరాల్సిన గమ్యం కాదబ్బా, చెయ్యాల్సిన ప్రయాణం. అబ్బబ్బబ్బా ఫీల్ అయిపోయారు లోపల. ఏమో మీరు మెస్మరైజింగ్ అన్నారు కాబట్టి ఎవరు చేయాల్సిన ప్రయత్నం చేస్తాం. రేపు ప్రతి ఒక్క దానికి ఏ మీముల్లో పెట్టుకుంటారు. అయ్యో. ఆడేసుకోండి బాబు, మంచి కంటెంట్. అబ్బా వద్దు, అసలే కామెడీ కంటెంట్ అండి ఇవన్నీ. కామెడియన్ని ఇప్పుడు చెప్పినట్లు బ్రహ్మానందంగానే అన్ని మీమ్స్ లో వాడతారు, బట్ స్టిల్ ఆయన మాత్రమే అన్నిటికీ సూట్ అవ్వగలుగుతారు అంటే ఎంత, అదొక ఏమంటారు గ్రేటెస్ట్ థింగ్ అండి ఆయన అసలు. యా అంతే, మీరు అలా అసలు- వాడుకోవడం కూడా గొప్పతనం అని అంటాను నేను. ఆయన ఏడిపించాలన్నా నవ్వించాలన్నా ఆయన. ఆయనే సో భయానకం. బాబోయ్, ప్రేమ అంటే చెయ్యి ఏంటి చేరాల్సిన ఓ మా డైలాగ్ మర్చిపోయాను. మళ్ళీ పెట్టు. రైట్, కెమెరా యాక్షన్. మరి డైలాగ్ చెప్పాలి ఇప్పుడు మీకు, మర్చిపోయారు. గుర్తొచ్చింది, ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే, లైట్స్ కెమెరా యాక్షన్. ఛ బాబోయ్, ప్రేమ అంటే చేరాల్సిన గమ్యం కాదు, చెయ్యాల్సిన ప్రయాణం. శ్మశానానికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఇప్పుడే ఎవరిని లేదు, ప్రయాణం అక్కడికి వద్దు. వెళ్ళి. ఇప్పుడే ప్రయాణం వద్దు, ఇంటర్వ్యూ అంతే, లేచి వెళ్ళిపోతాను. వద్దు తర్వాత వెళ్దురు. నెక్స్ట్ దట్ ఏం చేద్దాం, బీభత్సం. ప్రేమ 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 అంటే చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. బాబాయ్ అక్కడ ఎవరున్నారు ఇంతకి? ఏమో అక్కడ అక్కడ ఎవరు ఎవరు? బాబాయ్, అక్కడ ఎవరు అక్కడ లేరు. ఎవరు లేరు, కెమెరా ఆడియన్స్ ఉన్నారు, ఇక్కడ నేనున్నాను. ఎవరికో సరే సూపర్. మాకు రాని అన్ని రాని లేదు, అయ్యో మీరు డిఫరెంట్ రోల్స్ చేసినప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయండి, మేము ప్రాక్టీస్ చేసినాం. నెక్స్ట్ శాంతం. అంటే ఆ ఎమోషన్ తగ్గట్టుగా డైలాగ్ ఉంటుందండి. ఇంకిప్పుడు 9 డైలాగ్ ఇవ్వలేమండి, మా దగ్గర అంత బడ్జెట్ లేదండి, ఒకటే డైలాగ్ ఇస్తాం. శాంతం. ప్రేమ అంటే చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. ఓకే సరే అండి, ఇందాక కూడా ఇలాగే చెప్పారు కరుణ. ఓకే దెన్ ఇప్పుడు వీరత్వం. మీరు కరుణ ఎలా చెప్పలేదు, ఇంత బేస్ వాయిస్ లో సరే సూపర్ డిఫరెన్స్. ఓకే సూపర్. అండ్ ఇప్పుడు వీరత్వం అంటే రుద్రమదేవి అయిపోవాలి మీరు ఇప్పుడు. రాణి రుద్రమదేవి ఎలా ఖడ్గా అందించుకొని కట్ చేసి అనుష్క నెక్స్ట్ లెవెల్ యాక్ట్రెస్ అండి, అలా అవ్వదు. అదా ప్రేమ అంటే చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. ఇదే ఉద్యమం కోసం మాట్లాడినట్టు. మరి అదే అన్నారు కదా. అవునా, ఉద్యమం అన్నాను నేను ఈ గ్యాప్ లో. శత్రు సంహారమే ఇంపార్టెంట్ అన్నట్టు అనమన్నారు. మరి రుద్రమదేవి ఎగ్జాంపుల్ ఇస్తే నేను ఇంకేం చేయగలను. సరే సరే తూచ్. సరే అంతా తప్పు నాదే అండి, నీ తోసేయండి నా మీద. మర్చిపోయి ఇక్కడ సూపర్ అండి, నవరసాలు బాగా చేశారు, మొత్తానికి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. దట్ ఈస్ వాట్ మనకి ఫైనల్ గా కావాల్సింది ఏంటి, ఎంటర్టైన్మెంట్. మీరు అందులో ఇప్పుడు చూసి ఉన్న రోజులు కూడా పోతాయి. అదేం లేదు, స్నిగ్ధ గారిలో ఇంకా యాక్టింగ్ రాదు అంటారు, వేరియేషన్స్ ఉన్నాయని అంటారు. మర్చిపోయా, ఇమిటేషన్ మర్చిపోయా. మీరు ఇమిటేషన్ చేయాల్సింది. ఎవరిని ఇమిటేట్ చేస్తారు మీ ఇష్టం. నాకు రాదండి ఇమిటేషన్. నాకు తెలుసండి, మేము చూసాం చాలా, మాకు కావాలి, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. గీతా మాదిరి పరిగెట్టుకొచ్చి మనుషులతో కొట్టిపిచ్చేస్తే, లేకపోతే పరిగెట్టుకొచ్చి తనే కొట్టేస్తుంది. మేము పర్లేదులేండి, ఎందుకంటే ప్రతి ఛానల్ ఇంటర్వ్యూలో ప్రతిసారి ఇమిటేషన్. ఇంకెవరైనా చేస్తారా మరి? అది ఊరికే అది ఫ్లూక్ లో అండి, అంతేనా? పర్లేదు. గీతా మాదిరి గారు మేము రిక్వెస్ట్ చేయాలి, గీతా మాదిరి గారు ఒక్కసారి. లేదు లేదు, ప్రతి దాంట్లో ఉందండి, మరి పాపం అండి, మరి అంత వాడేసుకోకూడదు. ఏం కాదండి, అయ్యో పోనీ సమంత గారిని చేస్తారా? అలా నేను అంత మిమిక్రీ అలా నాకేమి ఇది లేదు. అంటే చూసి స్టేజ్ మీద సరదాగా అప్పుడప్పుడు గీతా మాదిరి చేస్తుండే, అది అలా క్లిక్ అయింది అంతే. వెక్కిరిస్తుంటారా అయితే గీతా మాదిరి గారిని కానీ, లేకపోతే ఎప్పుడైనా షోస్కి వెళ్ళినప్పుడు మీ లైక్ సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇలా ఇమిటేట్ చేస్తూ ఉంటారా? ర్యాగింగ్ చేస్తాను, అందరిని ఇమిటేట్, నాకు ఎందుకో తనది ఇమిటేట్ చేస్తాను ఈజీగా అనిపించింది. మిగతా వాళ్ళది మామూలుగా అప్పుడప్పుడు ఇలాగా ఏంటి, ఎవరన్నా సపోజ్ ఈవెంట్ కి వెళ్తాను, అక్కడ ఎక్కడన్నా గుంపు బాగా హుషారుగా అనిపించారు, బాగా జాలీగా ఉన్నారు అంటుంటాను. మామూలుగా సాయి కుమార్ గారిది అంత బేస్ రాదనుకోండి, మైక్ లో బేస్ సెటప్ మార్చుకుంటూ వస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్ అండి, పర్లేదు. అంటే మేము ఎగ్జాక్ట్ అట్లాగా మామూలుగా అంటుంటానే తప్ప, లేకపోతే ఇందాక అన్నట్టు అదే ఒకవైపే చూడు అన్నాను చూసా, ప్రేమ యాంగిల్ అంటే అలాగ ఉంటుంది. అలాంటివి అలాగా చిలిపిగా ఒక్క డైలాగ్ అలా వస్తుంటాయి. ఓకే, సో అదేలే మల్టీ టాలెంట్ అన్నప్పుడు అది తన్నుకొస్తుంటాయి బయటికి ఒకటి రెండు. సో ఫైనల్లీ స్నిగ్ధ గారిని ఫ్యూ 1 year 2 years తర్వాత ఎలా చూడబోతున్నాయండి? డిఫరెన్స్ ఉందా? నేను చూడలేదండి ఇంకా చెప్పడానికి. అయ్యో మీరు చూడలేదు కానీ ప్లాన్స్ ఉంటాయిగా. ఐ డోంట్ ప్లాన్ దట్ మచ్, జస్ట్ ఐ గో విత్ ద ఫ్లో. సంథింగ్ అంటే ఏదన్నా కొత్తగా
చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వరకు చేసిన నేను రోల్స్ చెప్పాను కదా అవ్వచ్చు, సంథింగ్. ఫస్ట్ టైం ఇలా క్రికెట్ క్రికెట్ లీగ్, దట్స్ ఉమెన్ క్రికెట్ దట్స్ లీగ్. గుడ్ యాక్చువల్లీ. సూపర్, అది ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఎంతో మంది ఎమోషన్స్ గా కనెక్ట్ అయి ఉంటారు దాంతో, ఎమోషనల్ వేలో. సూపర్ నిజంగా. అంటే ఎప్పుడు మెన్స్ లీగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి, కానీ ఇలా అమ్మాయిలు కూడా ఆడగలరు అని చూపిద్దామని. తక్కువ, అది కూడా మర్చిపోయి ఎప్పుడు ఆడి మర్చిపోయిన వాళ్ళు తీసుకురావడం నిజంగా మంచి. అది వాళ్ళు అది మాకు ఎప్పుడు జరుగుతుంటాయి. రైట్. ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ఆర్టిస్టుల్లో కూడా రావాలి, ఆడిపిద్దామని. సూపర్. అది మాత్రం డెఫినెట్లీ ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా సక్సెస్ఫుల్ గా లైక్ ఇంకా బాగా జరగాలి నిజంగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. ఇంకా స్నిగ్ధ గారు నెక్స్ట్ బాగా సింగర్ గానే ఎక్కువ కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా, ఆర్టిస్ట్ గానే? సింగర్ గా అది ఎప్పుడు జరిగేదేనండి, కంటిన్యూస్ గా జరుగుతుంది, ఉన్నంతకాలం అది ప్యారలల్ గా జరుగుతుంటది. రోల్స్ రిక్వైర్మెంట్ రోల్స్ వస్తున్నప్పుడు చేస్తుంటాను అంతే. లైక్ యాజ్ ఐ సెడ్ 4 చేశాను, అందులో అవన్నీ నెమ్మది రిలీజ్ అవుతూ ఉంటాయి. సూపర్. అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎట్లాంటి అంటారా, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏమైనా ఒప్పుకున్నారా ఇప్పుడు? లైక్ ఇప్పుడు వస్తున్న దాంట్లో నా డ్రీమ్ క్యారెక్టర్ ఒకటి ఉంది, పోలీస్ ఆఫీసర్ రోల్. అందులో ప్రేమికుడులో ఉంటది చూసారు, ఆ చిన్న సీన్ ఉన్నా సరే ఆ రగ్గడ్ గా లేడీ కాప్ ఇంపాక్ట్ ఉంటుంది మాట్లాడడం, అట్లాంటిది ఒకటి ఉంది. మీ డ్రీమ్ అది? ఇంకేం డ్రీమ్ క్యారెక్టర్స్? ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు పడింది. అదే మిలిటరీ వెళ్ళాలి అనుకున్నారు, ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్నారు, అది ఆస్తమా వల్ల పోయిందా? అవును, ఇది ఒక్క క్వశ్చన్ నాకు డౌట్ ఏంటంటే, ఎంబీఏలో గోల్డ్ మెడలిస్ట్, పోనీ ఏమన్నా చదువు సరిగా రాదా అంటే అది కాదు, గోల్డ్ మెడలిస్ట్ అండ్ జాబ్ చేశారు మంచి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో, అవన్నీ చేసి మళ్ళీ ఒక పక్క ఏమో స్పోర్ట్స్ అన్నారు, ఇవన్నీ కాక మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చారు? టర్న్ అలా ఎలా స్పోర్ట్స్ లో అంటే నేను ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లో ఎప్పుడు లేరు. ప్రొఫెషనల్ గా ఐ డెంట్ టేక్ ఇట్ యాజ్ అ కెరియర్. ఓకే. జనరల్ గా చిన్నప్పటి నుంచి సినిమాలు చూసిన వాళ్ళు మేము ఆర్టిస్ట్ అవుదామనో సింగర్ అవుదామనో అనుకుంటుంటారు, బట్ మీరు అక్కడ మంచి లైక్ వెల్ ఎడ్యుకేటెడ్ అయినప్పుడు గోల్డ్ మెడలిస్ట్ అంటే అఫ్ కోర్స్ స్టడీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ వేలోనే వెళ్ళాలనుకుంటారు చాలా. ఆ వేలోనే వెళ్తుండే, మధ్యలో లాగారా కెరియర్ యాజ్ హెచ్ఆర్ మేనేజర్ టాటా గ్రూప్ లో. అప్పుడు నేను రీజనల్ మేనేజర్ ఫర్ ఐ థింక్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్. ఓకే. సో అక్కడి నుంచి మొత్తానికి వచ్చేసారు, ఇంకా మళ్ళీ అటువైపు వెళ్లే ప్రసక్తి ఏం లేదు అసలు? ప్రసక్తి లేదంటే వచ్చేసాను, బట్ నీడ్ బేసిస్ లో నాకు ఇప్పుడు ఓకే, పొద్దు నుంచి ఈవినింగ్ దాకా అలాగా ఆఫీస్ లో ఉండడం, హెచ్ఆర్ లోకి వెళ్ళాలని ఉంది, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో మళ్ళీ ఆ హెచ్ఆర్ నేను చదువుకున్నది నాకు చేయాలనిపిస్తే నేను ఏ కంపెనీలో ఉన్నా డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఎన్ ఇంటర్వ్యూ అండ్ ఐ విల్ డెఫినెట్లీ జాయిన్. ఓకే, అంటే డిపెండ్స్ ఆ సిచువేషన్ బట్టి. ఇప్పుడు ఆ హెచ్ఆర్ స్కిల్ ని ఇక్కడ ఇండస్ట్రీలో కొంచెం వాడుతున్నాను. లైక్ ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమైనా ఉందనుకోండి, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ ఇదన్నీ ఉంటాయి, కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ కార్పొరేట్ లెవెల్లో చేస్తున్నారు, అట్లాంటి వాటిల్లో ఎస్ when I worked as an executive producer and all, we used to work on Excel sheets, budgeting and all these things. That is what we studied in management kada. Of course. So ఇలా ఉపయోగపడింది. అలా ఉపయోగపడింది. మ్యూజిక్ ఆల్బమ్స్ ఏమైనా చేసే ఆలోచన ఉందా ఫ్యూచర్ లో? ప్రస్తుతానికి లేదు, ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ, చేయొచ్చు కదరా నువ్వు, నేను ఐ విల్ యాక్ట్ ఇన్ ఇట్. ఓకే. అంటే సర్లే చూద్దాం, కంపోజ్ యాజ్ అ సింగర్ ఇది. సో కంపోజింగ్ కొంచెం కంపోజింగ్ అండ్ సింగింగ్ అదే చేయాల్సి ఉంటది కాబట్టి కొంచెం టైం తీసుకోవాల్సి ఉంటది. టైం అంత ఏం అక్కర్లేదు, అనుకుంటే అయిపోద్ది, అనుకోవాలి గట్టిగా. ప్రస్తుతం యాక్చువల్లీ అనంత మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది, సాంగ్స్ అయిపోయినాయి, బ్యాక్గ్రౌండ్స్ చిత్ర గారు కూడా పాడారు, సో ఆవిడ టాటూ వేయించుకున్నాను. ఓహో, టాటూల కార్ ఏంటి? టాటూల మీనింగ్ ఏమైనా ఉందా? స్పెషల్ రీజన్స్ టాటూ అంటే ఏంటంటే మనతో పాటు ట్రావెల్ అవుతూనే ఉంటది. అవును, అందుకని మనకు నచ్చినవి రిగ్రెట్ చేయకుండా ఉన్నాయి వేసుకోవాలి. ఈ చేతికి నాకు నచ్చినవి బ్యాట్మ్యాన్, సో బ్యాట్మ్యాన్ ఇష్టం, సో బ్యాట్మ్యాన్ కూడా వేసుకున్నారా? సూపర్ అండి. చిత్ర గారు అప్పుడు నేను కంపోజ్ చేసింది ఒక సాంగ్ పాడారు, అది ఆవిడకి నచ్చింది. ఓహో, ఏ సాంగ్? ఆవిడ ఒక రిజిస్టర్ లాంటిది మెయింటైన్ చేస్తారనమాట, అందులో ఆవిడ ఎవరెవరికి పాడారో ఆ సాంగ్ లిరిక్స్ ఉంటది, ఆ పేరు ఉంటది, ఆ పేజ్ లో ఆ మ్యూజిక్ డైరెక్టర్ పలానా అని ఉంటది. ఆవిడ బుక్ లో ఎంతెంత పెద్ద పెద్ద మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్లు పేర్లు ఉన్నాయి, ఆ బుక్ లో నాదొక్క పేరు వెళ్ళింది అనే ఆనందం నాకు చాలా అన్నమాట. అసలు ఆవిడ పాటలు పాడి నేను స్టేజ్ షోస్ అయినా ఆవిడ పాటలు పాడుతూ ఒక 4 రూపాయలు సంపాదిస్తున్నాను. ఓకే, ఆవిడ పాట అంటే అడ్మిరేషన్ నాకు. అవును, అలాంటిది ఆవిడ నేను కంపోజ్ చేసింది పాడడం అనేది నాకు సూపర్. ఏం పాట? చాలు, నెక్స్ట్ మినిట్ నాకు ఏమన్నా వచ్చి పోయినా పర్లేదు అనుకున్నాను. ఆటోగ్రఫీ లాగా ఇమ్మని అడిగాను, ఆవిడ చెయ్యి అప్పుడు ఇంజురీ అయ్యి సర్జరీ అయింది, ఇలా పెట్టుకున్నారు, అయినా సరే తీసి పెన్ తో ఇక్కడ ఆటోగ్రాఫ్ చేశారు. టాటూ పార్లర్ నియర్ మీ అని కొట్టి వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో
టీ నగర్ లో అక్కడ పెన్ చెరిగిపోయే లోపల పెన్ మీద టాటూ ఏం చేసుకున్నాను. అరే రే సూపర్ అండి నిజంగా లైక్ దట్స్ ఆ లైక్ డేట్ కూడా అదే రోజు ఉంటది, 29 జూలై 2020. సూపర్. చిత్త గారు చూసారా ఎక్స్ప్రెషన్ ఏంటి ఆవిడకి? ఎందుకమ్మా వెంటనే చూసారా అంటే వేయించుకొని వెళ్ళిపోయారా? వేయించుకున్నాక ఒక- నేను దాన్ని రీల్ కింద చేసిన ఇన్స్టాగ్రామ్ లో ఉంటది. Okay. ఆ రీల్ అది పంపిస్తా, అయ్యో ఎందుకమ్మా అయ్యయ్యో. ఇంత నొప్పి చేసిందా అన్నారు. ఆవిడ మాట్లాడుతుంటే చిన్న పాప చిన్న పిల్లలు మాట్లాడితే క్యూట్ గా ఉంటది. అవును cute గా ఉంటది. డెఫినెట్లీ. ఏ పాట ఆవిడ ఏజ్ కి అసలు ఏజ్ అని ఆవిడ వాయిస్ కి ఏజ్ లేదు. డెఫినెట్లీ అఫ్ కోర్స్ సింగర్స్ అంటే ఆవిడ పాడుతుంటే కూడా అలా మైమర్చిపోయింది. దట్ ఐ హ్యాడ్ టు ఆస్క్ లిరిక్స్ ఇవన్నీ అవన్నీ ఉంటాయి కదా, చూసుకుంటా అవునవును. ఉంటాం కదా, ఇలాంటి ఫీల్ కావాలి అని చెప్పేసి ఆవిడ పాపం అంత పెద్ద సింగర్ అయినా సరే ఇలా కావాలా అలా కావాలా అని అడిగేవాళ్ళు. సూపర్. మా డైరెక్టర్ వెంకట్ అండ్ ప్రొడ్యూసర్ ఆదిత్య పక్కన కూర్చుని నాకు అర్థమైంది మీరు ట్రాన్స్ లో ఉన్నారు, మీరేమి వినలేరు, మీరు అలా ఆవిడ ఎన్నిసార్లు పడినా అదే వింటూ ఉంటారు ఆవిడ. సూపర్ అండి సూపర్. అంటే చిత్రగా అదంటే గొప్ప వాళ్ళకున్న లక్షణమే అది. అంటే ఎంత ఎదిగినా వాళ్ళు ఒదిగే ఉంటారు, వాళ్ళు ఎంత ఉండాలో అంతే ఉండదు. సూపర్. ఆ పాట మా కోసం పాడతారా 2 లైన్స్? ఎండ్ చేద్దాం ఇంకా. లేదు లేదు అదైతే కష్టం, ఎందుకంటే రిలీజ్ రిలీజ్ అవ్వలేదా? ఓకే సారీ సారీ. లేకపోతే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మేము మూవీ అన్న చెప్తారా? రిలీజ్ అనంతం మూవీ. అనంత మూవీలో చిత్ర గారి సాంగ్ ఉంటుందండి. మన స్నిగ్ధ గారు ఎమోషనల్ గా ఆవిడ కనెక్ట్ అయిపోయి లిరిక్స్ గానీ ట్యూన్ గానీ ఆవిడ పాడిన తీరు గానీ ఆవిడ పాడిన మెలడీస్ లాగే ఉంటది అనమాట. ఆఫ్ కోర్స్. సో అట్లాంటి మెలడీస్ కావాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ తీన్ మార్ కావాలనుకునే సెగ్మెంట్ ఇలాంటివి ఉన్నా సరే ఎవర్ లాస్టింగ్ మెలడీస్ కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇది చక్కగా ఉంటది. సూపర్ అండి సూపర్. స్నిగ్ధ గారు వెరీ నైస్. అంటే ఏమంటారు, ఇది ఇంటర్వ్యూ అందామా నైస్ డిస్కషన్ అండి, మంచిగా క్యాజువల్ టాక్, ఒక ఫ్రెండ్ తో కూర్చొని మాట్లాడినట్టుంది. సో మంచి ఫ్రెండ్లీ స్నిగ్ధ గారు. సో ఎనీవే మీరు అనుకున్న ఆ లీగ్ ఏదైతే ఉందో ముందు అదే కదా ఫస్ట్. సో మంచి హ్యూజ్ సక్సెస్ ఇవ్వాలి, ఇంకా ఇలాంటి బాగా కండక్ట్ చేయాలంటే లైక్ విమెన్ కి సపోర్టివ్ గా ఉంటారు కాబట్టి సో అలా అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. అండ్ అఫ్ కోర్స్ మీ ఫ్యూచర్ లో మీరు ఏదైతే మ్యూజిక్ కంపోజ్ చేయాలనుకున్నా, ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా, అన్ని మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు చిత్ర గారికి కంపోజ్ చేసినట్టుగానే మంచి మంచి లెజెండ్ సింగర్స్ కి ఇంకా కంపోజ్ చేయాలి, వర్క్ చేయాలి, లెజెండ్ సింగర్స్ తో పాడించుకోవాలి. కార్తీక్ అన్న పాడారు అండ్ విజయ్ ప్రకాష్ గారు పాడారు. సూపర్ సూపర్. సో పివిఎన్ఎస్ రోహిత్ పాడాడు, శ్రీరామ్ చంద్ర పాడాడు, నేను ఎప్పుడో కంపోజ్ చేసిన దాంట్లో. సో సూపర్. అవన్నీ జరగాలని కోరుకుంటున్నా. మరి మా కోరిక కూడా ఒకటి ఉంది, నేను ఒక్కసారి ఈవెన్ ట్రెడిషన్ లో చూడాలనుకుంటున్నా, ట్రెడిషనల్ డ్రెస్ లో. అవుతుందా? అరే మా కోరికలు కూడా తీరాలి కదండి. ఒక ఫోటో పెట్టండి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టండి, ఒక రోజు అలా రెడీ అయ్యి. ఎందుకు రెడీ అవుతారండి? సుఖాన్ని ఎవరు కాదనుకుంటారు. 1-2 hours అండి, ఎక్కువసేపు ఏం పట్ట. అబ్బా ఇంకా కుదరదంట, అది అవ్వదమ్మా అంటున్నారు. సరే ఎనీవే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి. సో హ్యాపీగా అయితే ఉండండి, ఎప్పుడు ఇలాగే ఉండండి. ఆల్ ది బెస్ట్. ఇలాగే ఉంటాను బై డిఫాల్ట్. సూపర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. ఓకే సో అదండి మన స్నిగ్ధ గారితో, చూసారా అట్లుంటది మన స్నిగ్ధ గారితో అన్నట్లుంది కదా. సో సో మల్టీ టాలెంటెడ్, మ్యూజిక్ అయినా ఆర్టిస్ట్ అయినా ఏదైనా మనం విరగతీయటమే. సో ఇప్పుడు స్పోర్ట్స్ లో కూడా దిగారు, జాగ్రత్త. మరి ఎక్కడైనా ఎదురు కనబడ్డానంటే జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? సో ఎనీవే వెరీ నైస్ చాటింగ్ అండ్ డిస్కషన్ విత్ స్నిగ్ధ గారు. ఇది ఇవాల్టి మన @celeb ID. మళ్ళీ మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, బాయ్.